జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. జాగ్రత్తగా మన యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగువలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మందులకు ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనము అనేక మార్లు ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇక్కడ బైబిల్ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమి తెలియచేస్తున్నాడంటే, అక్కడ మనకు అర్థమైనప్పుడు ఏమంటున్నాడంటే, యాకోబు దేవునితో పోరాడినటువంటి పరిస్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, 3వ వచనం నుంచి చూసినప్పుడు, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. బాగానండి. ఇక్కడ ఇస్సాకు రిబ్కాల యొక్క కుమారుల పేర్లు మనకి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఎవరు? ఇస్సాకు రిబ్కా యొక్క కుమారులు ఎవరమ్మా? ఏశావు, యాకోబు. బాగానండి. ఏశావు, యాకోబు. అబ్రహాము దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు, దేవుడు పిలిచిన వెంటనే అబ్రహాము సమస్తమును విడిచి దేవుని మాట కొరకు బయటకు వచ్చాడు. బాగానండి. సమస్తమును విడిచిపెట్టి దేవుని మాట కొరకు బయటకు వచ్చిన తర్వాత అతని యొక్క జీవితంలో ఎన్నో దినములు, ఎన్నో సంవత్సరాలు దేవుని మీద ఆధారపడుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసముతో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో, అబ్రహాముకు అందరూ ఊహించినట్టుగా అబ్రహాము జీవితంలో జరగల. అందరూ ఏమి ఊహిస్తారంటే, దేవుడి దగ్గరికి రాగానే దీవెనలు ఊహిస్తారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాట నిమిత్తము బయటకు వచ్చాడు. అతడు ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి, అతడు ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు ఎందుకు బయటకు వచ్చాడో అబ్రహాముకు తెలియదు. అసలు ఎందుకు దేవుడు పిలిచాడో అబ్రహాముకు అర్థం కాలేదు. వచ్చిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాల దాకా అబ్రహాము దేవుడి తనతో చెప్పిన మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనం ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడైతే, అబ్రహాము తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన భార్య అయినటువంటి సారాను తీసుకొని వచ్చినప్పుడు, ప్రతి ప్రదేశంలోనికి పోయినప్పుడు, ప్రతి ప్రాంతంలోనికి పోయినప్పుడు అబ్రహాము జీవితంలో ఆనందము, సంతోషము లేని జీవితమే. ఎందుకు సంతోషము, ఆనందము లేదని మీరు అనుకుంటారంటే, అబ్రహాము
దేవుడు పిలిచినప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, నా కొరకు ఏదో గొప్ప కార్యము చేస్తాడని ఆశతో బయటకు వచ్చినటువంటి అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం అనేది కనపడాల. ఎందుకు సంతోషం కనపడలేదు ఆలోచించండి, బాగా అర్థం చేసుకోండి. సంతోషం దేనికి కనపడలేదు? అబ్రహాముకు ఆస్తి కొదువు లేదు, సంపద కొదువు లేదు, దాసీలు కొదువు లేదు, ఎంత కావాలన్నా ఉంది. అప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము తన దేవునితో మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవా, నువ్వు నాకు ఎన్ని ఇచ్చినను, నువ్వు నాకు ఎంత ఇచ్చినను వాటి వల్ల నాకు ఏమైనా ప్రయోజనము ఉన్నదా? అర్థమవుతుందా? నువ్వు నాకు ఏది ఇచ్చినను, నువ్వు నాకు ఎంత ఇచ్చినను వాటి వలన నాకు ఏదైనా ప్రయోజనం ఉన్నదా అన్నాడు. వెంటనే దేవుడు ఆలోచిస్తూ, అబ్రహాం ఏంది ఇలా మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఇలా మాట్లాడటానికి గల కారణం ఏంటంటే, అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, అక్కడ ఏమని మాట్లాడతాడంటే, ఇదిగో ఈ యొక్క ఆస్తికి, ఈ యొక్క ఐశ్వర్యానికి, ఈ యొక్క సంపదకి నా తర్వాత వారసుడు ఎలియాజరే కదా. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా, ఏ ప్రదేశంలోనికి వెళ్ళినా ఎంతమంది అయినా నన్ను చూసి గొప్పగా పొగుడుతున్నారు, కానీ నా జీవితంలో ఒక కొరత అనేది ఉన్నది. ఒక కొరత. ఆ కొరత నేను నీకు చెప్పుకున్నంత చిన్నది కాదు, నువ్వు నాకు ఇయ్యకూడనంత పెద్దదేం కాదు, కానీ ఆ కొరత ఉన్నది. ఆ కొరతను గురించి నేను నీ దగ్గర మాట్లాడటానికి కూడా నాకు అర్హత లేదన్నాడు. ఎందుకంటే ఆదికాండంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒకసారి ఆదికాండంలోనికి ఒకసారి వద్దాం. ఈ ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తగును గదా, నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు బాగానండి అబ్రహాము దేవునితో అబ్రహాముకు మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు మొదటి వచనంలో ఏమన్నాడంటే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహాము, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధిక మగునని చెప్పాను. దేవుడు బాగానండి, దేవుడు అబ్రహాముకు బహుమానాలు ఇస్తున్నాడు. ఈ బహుమానాలు ఏంటివి? ఏంటి ఆ బహుమానాలు? చూడండి అక్కడ ఏమంటున్నాడు. అక్కడ ప్రభువైన యెహోవా నీవు నాకు ఏమి ఇచ్చినను నాకు కొదువ అయినది తీర్చకపోతే నాకు సంతృప్తి లేదు కదా. బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనుషులకి ఇచ్చేవాడు. ఏమిస్తాడు? ఏదైనా ఇవ్వగలడు, అంతే కదక్క. కానీ అబ్రహాముకు చాలా ఇచ్చాడు, చాలా బహుమానం ఇచ్చాడు, చాలా బహుమానాలు ఇచ్చాడు, చాలా దీవెనలు ఇచ్చాడు, చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన అబ్రహాముకు ఏమనిపిస్తుంది మనసులో? ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకు ఏమి ఇచ్చినను నాకు కావాల్సింది లేకపోతే వ్యర్థమే కదా.
ఈరోజు దేవుని దగ్గరికి వస్తూ దేవుని మందిరంలో ప్రార్థనలు చేస్తూ రాత్రింబగులు నిద్రాహారాలు మానుకొని దేవునిలో ముందు కొనసాగుతున్న మన అందరికీ కొరక దేవుడు ఏదేదో ఇస్తున్నాడు. కానీ నీకు కావలసింది దేవుడు ఇవ్వలేదని ఏడుస్తూ ఉన్నాం. ఇంకా నీ మనసులో ఒకటి ఉంది, నీకు ఒక తపన ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది, ఇది ఇస్తే బాగుండు అనుకుంటున్నావు. అది తప్ప అన్నీ ఇస్తున్నాడు, కానీ అదే నీకు ముఖ్యమైనది. ఇక్కడ అర్థమైందా? నీ కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక తీరకుండా అన్ని తీరుతున్నాడు. కానీ ఆ కోరిక తీరకపోయాక ఇక్కడ అబ్రహాం అన్నట్టుగానే తండ్రి అయినట్టు, ఇదిగో ప్రభు అయినటువంటి యెహోవా, నువ్వు నాకేమి ఇచ్చిననేమి, నువ్వు నాకేమి ఇస్తేనేమి, ఆస్తి ఇస్తేమి, ఐశ్వర్యం ఇస్తేమి, సంపద ఇస్తేమి, మా ఎల్లప్పుడూ నా ముఖం నిండా నవ్వు కలుగు చేస్తేమి, 3 పూట్ల తినటానికి తిండినిస్తేమి, ఎక్కడికి వెళ్ళినా నాకు ఇబ్బంది లేకుండా చేస్తేమి, నాకు సంతానము లేదు కదా. అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చినను, ఈరోజు నాకు తినటానికి ఇచ్చావు, ఉండటానికి ఇచ్చావు, కట్టుకోవటానికి ఇచ్చావు, సమస్తం ఇచ్చిననేమి, నా భర్త మారితే బాగుండని నాకుందయ్యా, నా పిల్లవాడు మారితే బాగుందని నాకుందయ్యా, నువ్వు నాకు ఏమి ఇచ్చినా కూడా దీంతో సమానము కాదు, నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా కూడా దీంతో సమానము కాదు. అర్థమవుతుందా? ఎన్ని ఇచ్చినా దీంతో సమానము కాదు. ఎందుకంటే నువ్వు కోరుకున్న దానితో నీకు ఏది ఇచ్చినా సమానము కాదు. నువ్వు కోరుకుంది ఒకటి నీ లోపల ఉంది. దీనివల్ల ఏమవుతుంది చెప్పండి? అబ్రహాము కోరుకుంది ఏంటిది? సంతానం. ఎందుకు? ఇంకా ఏందమ్మా? ఆమేన్. ఎన్ని బహుమానాలు ఇచ్చినా, ఎంత సంపద ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, నేను 10 మందిలోనికి పోయి తలెత్తుకోలేకపోతున్నానంటే నా లోపం ఇది. ఈరోజు నేను ఎంత పాటలు పాడే జ్ఞానం ఇచ్చావు, ఎంతగా ప్రార్థన చేసే శక్తిని ఇచ్చావు, ఎంత బాగా వాక్యం చెప్పే శక్తిని ఇచ్చావు, ఎంత బాగా అనేకుల మధ్యలోనికి వెళ్ళి నిన్ను గురించి మాట్లాడే శక్తిని ఇచ్చావు ప్రభువా, కానీ ఈ ఒక్క నింద వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను. అదొక నింద. ఏంటిది? ఒక నింద. ఎందుకు ఈ నింద అంటున్నారంటే, ఈ నింద అనేది అబ్రహాముకు సంతానం లేదనేది అతనికి కొరితే, కానీ అతనికి తెలుసు దేవుడు ఎప్పుడైనా. కానీ అబ్రహాం ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఏమి ఇచ్చినను నా ఆస్తికి వారసుడు ఎలియాజరే కదా. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు అబ్రహాము దగ్గర బంగ్లాలు ఉన్నాయి, అబ్రహాము దగ్గర ఎద్దుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి, అబ్రహాము దగ్గర దాసీలు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ 2-3 కూర్చున్నప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, వెనక ముందు ఏమీ లేదు, ఎందుకురా వీడికి ఇవన్నీ. ఎంతమంది కూర్చొని మాట్లాడుకోండి ఇదే. ఈ మాట కూడా ఎవరికి తెలుసు? అబ్రహాముకి తెలుసు. ఏం చేయగలడమ్మా చెప్పండి? ఏమైనా చేయగలడా? ఈరోజు మనకు కూడా బాగానండి, మన జీవితాలు కూడా జరిగేది ఇవే. నిజంగా ఎంత బాగా దేవునిలో పనిచర్యలు ఉంటుంటావు, ఎంత బాగా ప్రార్థనలు చేస్తుంటావు, ఎంత బాగా దేవుని పని కొరకు ప్రయాస పడుతుంటావు. కానీ నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత ప్రయాసపడి చేస్తుండే తన భర్త మారలేదే, ఎంత ప్రయాసపడి చేస్తుండే తన పిల్లలు మారలేదే. ఇది కొరత. ఇప్పుడు నీకు బంగారం ఇచ్చినా నీకు నచ్చదు. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా పొలం పండాలి, అది పండాలి. పొలం పండినా కూడా నీకు తృప్తి ఉండదు. అయ్యా నాకు అప్పులు తీరాలంటే లక్షల అప్పులు తీరినా నీకు తృప్తి ఉండదు. నీ కొరత నీకు తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరికి తెలియదు. నీ కొరతది. ఈ కోరిక దేవుడి ముందు నువ్వు పెట్టాలి, ఈ కోరిక దేవుడి ముందు నువ్వు బతిమలాడాలి, ఈ కోరిక దేవుడితో నువ్వు అడగాలి. అందుకు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తండ్రి అయినటువంటి అబ్రహాము మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చిననేమి, నువ్వు నాకేమి ఇచ్చినా కూడా నాకు మాత్రము కుమారుడితో సమానము కాదు అన్నాడు. ఏది ఇచ్చినా కుమారునితో ఎందుకు కాదు? ఆమేన్. ఎందుకు కాదు తెలుసా? కుమారునితే
ఇవన్నీ పెద్ద పట్టించుకోరు జనాలు. అంతే కదా! ఇప్పుడు కూడా ఇక్కడ మనకు కూడా దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితి కూడా ఎలాంటిదంటే, మనకు దుఃఖమును పోగొట్టి సంతోషాన్ని ఇచ్చాడు ఈరోజు. నిందలు అవమానాలు తీసేశాడు. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎక్కడికెళ్ళినా ఏదైనా బాగా జరుగుతున్నాయి. ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు అబ్రహామును నిందించిన ప్రజలు ఈరోజు నిన్ను నన్ను నిందిస్తున్నారు. యాజ్ ఇట్ ఈజ్ లాగానే నిందిస్తున్నారు. ఏమని నిందిస్తున్నారంటే, ఎంత గొప్ప భక్తి పరువ, ఎంత గొప్ప ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు కదా, నీ బిడ్డలు నీ మాట వినాలి కదా, నీ భర్త నీకు లోబడాలి కదా. ఏందయ్యా ఎన్ని చేస్తున్నా కూడా 10 మందిలోనికి పోతే వాళ్ళు నన్ను హేళన చేయటానికి ఇది ఒక లోపం ఉన్నది వాళ్ళకు. ఈ లోపం ఉన్నది. ఈ లోపాన్ని ఏం చేయాలి? తీర్చాలి. ఎవరు తీరుస్తాడు? నువ్వే తీర్చగలవు. ఎక్కడ ఎవరి దగ్గర కాదు, అది నీ వల్లే అవుతుంది. కాబట్టి అప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏమన్నాడంటే, ఇదిగో ఎలియాజరు నీ యొక్క ఆస్తికి వారసుడు కాదు గాని నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీ ఆస్తికి వారసుడు అవుతాడని వాగ్దానం చేశాడు. బాగినండి, వాగ్దానం చేశాడు. చూడండి ఆ సందర్భాన్ని చూడండి, తీయండి 15వ అధ్యాయం. ఇప్పుడు చదివిన మాటలోనే కిందికి రండి. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోతున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనుదనని నాకెట్లు తెలియననగా, ఇక్కడ బాగినండమ్మా, ఇక్కడ బాగా ఆలోచించండి. నాకెట్లు తెలియననగా ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఒక బలి నైవేద్యాన్ని ఏర్పరిచాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఇతడు నీ వారసుడు కాదు. బాగనండి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు వారసుడు అవుతాడు. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే, బానండి, నీకు నమ్మకం లేకపోతే బయటికి రమ్మన్నాడు. బయటకు వచ్చి ఆకాశం వైపు చూపించాడు. ఆకాశంలో ఏమి కనపడుతున్నాయంట? చేతనైతే లెక్క పెట్టమన్నాడు. నీ యొక్క సంతానము అలాగగును. ఎలాగా? ఆకాశ నక్షత్రములు ఎన్నో నీ గర్భవాసమున పుట్టబోవారు అంతమంది అవుతారన్నారు. అప్పుడు అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇంతవరకు అంతా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకు కూడా అలాగనే ఉంది. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత చూసినప్పుడు, అక్కడ మనం చూసినప్పుడు 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. పొద్దుగుంకబోయినప్పుడు అంటే ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలియదు, కానీ పొద్దుగూకే టయానికి ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాముకి ఏమొచ్చిందంట? నిద్ర వేరు, నిద్రకు గాఢ నిద్రగా చాలా తేడా ఉంటుంది. గాఢ నిద్ర ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు.
కొన్నిసార్లు నిద్రపోతుంటారు. ఆ నిద్రలో మీ పక్కన ఏం జరుగుతుందో మీకు కూడా తెలీదు. అలాంటి నిద్రపోతారు. ఒక రకంగా చెప్పాలంటే చచ్చిన శవము వాడు ఒకటే. గాఢ నిద్ర అంటాడు. ఇక్కడ ఆ యొక్క క వాటిని మధ్యకు ఖండించాడు. ఎదురు చూస్తున్నాడు. ఏదో చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకు బలర్పించాలనుకున్నాడు. ఆయనకు నైవేద్యం పెట్టాలనుకున్నాడు. ఆయనకు బలర్పించి ఆయనకు స్తోత్రాలు చెల్లించాలనుకున్నాడు. ఈ మధ్యలో పొద్దు గుంక పోయినప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. చూడండి. భయంకరమైన కట్టిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిద్దాము. ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానాన్ని చేశాడు. వాగ్దానాన్ని నిలబెట్టుకోమన్నాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తానన్నాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తానన్నప్పుడు నీలో ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. ఇప్పుడు అబ్రహాముకు నమ్మకం ఉందా లేదా? నాకు ఇస్తానన్నాడు. ఇస్తానన్న తర్వాత అర్పణ అర్పిస్తున్నాడు. దీన్ని కృతజ్ఞత అర్పణ. బాగానండి. ఏంది? అర్పణ అర్పిస్తున్నాడు దేవుడిలాగా. అర్పిస్తున్న సమయంలో బై మిస్టేక్ లోను సంథింగ్ ఏదో జరిగింది కానీ అతడి గాఢ నిద్ర పట్టింది. ఎందుకు అలాగ వచ్చేసింది చెప్పండి? ఎదురోగేమన్నాయమ్మా? కళేబరంలో ఎదురోగేమన్నాయి? అతడు అర్పించటానికి ఖండించినటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు అన్నీ ఉన్నాయి. వీటి మీదకి గ్రద్దలు వచ్చి వాళ్లకుండా కాపలా కాయటానికి రెడీగా ఉన్నాడు. కాపలా కాస్తున్నటువంటి వ్యక్తి ప్రొద్దుగూకే టైంలో అతనికి గాఢ నిద్ర పట్టడం ఏంది? కట్టిక చీకటి పట్టడం ఏంది? కట్టిక చీకటిలో నుంచి దేవుని వాక్యము చేతతో మాట్లాడింది దేనికంటే ఇదంతా ముందు జరగబోతున్న సంఘటన అబ్రహాముకు చెప్పారు. ముందు జరగబోతుంది ఇలాగుంటది, నీ సంతతి ఇలాగుంటది, ఇలాగుంటది అని చెప్పారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దీని అంతటి మనకి ఇప్పుడు పాయింట్ కాదు కానీ మన పాయింట్లోనికి రావటానికి మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడా నమ్మలేదా? ఆమేన్. నమ్మాడక్క. ఇప్పుడు దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు. అదే దేవుడు చెప్పింది మనము నమ్ముతున్నామా నమ్మటం లేదా? చెప్పండి. నమ్ముతున్నావా నమ్మటం లేదు? నీది నీకే పర్సనల్. ఒకరితో పని లేదు నీకు. వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అని కాదు. నువ్వు నమ్ముతున్నావా నమ్మటం లేదా? నమ్ముతున్నావు. ఆమేన్. అబ్రహాము నమ్మాడు, నీవు నమ్ముతున్నావు. అబ్రహాములో నమ్మకం ఉంది, నీలో నమ్మకం ఉంది. అబ్రహాములో నీతి ఉంది, నీలో నీతి ఉంది. కానీ అబ్రహాముకు నీకు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం కాదు, ఒక సమాధానం కాదు, ఒక రకమైనటువంటి పద్ధతి ఏంటంటే అబ్రహాము వేరే వారి చేత ఏమయ్యాడు? అబ్రహాము వేరే వారి చేత, వేరే వాళ్ళంటే ఎవరో కాదు, తన పక్కన ఉన్నటువంటి మనుషుల చేత ఏమయ్యాడు? అబ్రహాము ప్రేరేపించబడ్డాడు. ప్రేరేపణ అంటే తెలుసా? ప్రేరేపణ అంటే తెలుసా? ప్రేరేపించటం అంటే ప్రేరేపించడం అంటే ఎలాగంటే నీలో మనశ్శాంతి ఉంది, అక్కడ నీకు శాంతి నెమ్మది ఉంది, ఏదో ఒకటి జరుగుద్దిలే ఇప్పుడు నాకెందుకు అనుకుంటా, పక్కనోళ్ళు వచ్చి రెచ్చగొడుతుంటారు నేను. అది ప్రేరేపణ అంటే. అలా రెచ్చగొట్టినప్పుడు బాగానండి, ఆ రెచ్చగొట్టినప్పుడు శాంతి, సమాధానము, ప్రేమ, దీర్ఘశాంతము, సహనము కలిగిన నీలో కూడా ఏమొచ్చేసింది? కోపం. ఎందుకు వచ్చింది కోపము? పక్కనోళ్ళు ప్రేరేపించారు, పక్కనోళ్ళు రెచ్చగొట్టారు, వాళ్ళు రెచ్చగొట్టడం నీలో వచ్చింది. ఇప్పుడు అబ్రహాములో నీతి ఉన్నది, అబ్రహాములో ఎదురు చూపు ఉన్నది, అబ్రహాములో విశ్వాసం ఉన్నది, అబ్రహాములో నమ్మకం ఉన్నది. కానీ సారా ప్రేరేపించింది అబ్రహామును. అయ్యా ఇదిగో నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి కాబట్టి నా దాసితో పోయి నాకు పిల్లలు సంపాదించు. తొందరపాటు వల్ల మనం తప్పులు చేస్తున్నాం ఈరోజు. తొందరపాటు వల్ల
అది మనంతటా మనకు కలిగింది కాదు. నీకు నమ్మకం ఉన్నది. నీకు దేవుడు నీకు చేస్తాడన్న నమ్మకం ఉన్నది. నీ కోరిక నెరవేరుస్తాడన్న నమ్మకం ఉన్నది. దేవుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా ఏదో ఒక రోజు చేస్తాడన్న నమ్మకం ఉంది. పక్కన వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడం వల్ల తొందరపడి పాపం చేస్తున్నాం ఈరోజు. తొందరపడి పక్కన వాళ్ళు అంటున్నారు మనమలా అంటే, పక్కన వాళ్ళు ప్రేరేపిస్తే నీలో ఉన్న విశ్వాసం కూడా ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. ఏమంటున్నది ఇప్పుడు ఏమొచ్చి? సారా వచ్చి ఏమంటుంది అబ్రహాంతో? నాకు సంతానము కావాలి, నాకు సంతానము కావాలి, నాకు సంతానము కావాలంటుంది. సంతానము కావాలంటే దేవుడు ఇస్తాడు అన్నారు. ఎవరన్నాడు? అబ్రహాం అన్నాడు. దేవుడు ఇస్తాడన్నాడు. ఇంకెప్పుడు? నేను చచ్చిన తర్వాత. ఇస్తానన్నది నీ గర్భవాసంలో నుంచే. నేను చచ్చిన తర్వాత ఎప్పుడు ఇస్తాను? నాకు అవసరం, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడే కావాలంటే ఏముంది కావాలక్క? ఇప్పుడే కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడే కావాలంటే ఏం చేయాలంటే పోయి కోసుకొచ్చుకోవాలి, తప్పదంతే. నిజమే. చేలో కాయలు ఉన్నాయి, బయటే తీసుకొచ్చి నీకు ఇస్తానంటే నాకు ఇప్పుడే కావాలంటే పోయి కోసుకొచ్చుకోవాలి, తప్పదు. కోసుకొచ్చుకోవడం లోపల పోయినప్పుడు దొంగతనం అవుద్ది, దెబ్బలు పడతాయి. ఇప్పుడు కూడా మీ జీవితాల్లో, మీ కుటుంబాలలో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్మితే, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నీ భర్తను మారుస్తానన్నాడు, నీ బిడ్డలను మారుస్తానన్నాడు, నీ కుటుంబంలో ఏదో ఒక రోజు గొప్ప కార్యం చేస్తానన్నాడు. కానీ నువ్వు తొందరపాటు వల్ల పోయి పుల్లబెట్టి చేసేది కూడా పాడు చేసుకుంటున్నావు. తొందరపాటు అంతే. ఈ తొందరపాటు ఎందుకు వచ్చింది? ఎలక్కను చూసి ఇల్లు తగల పెట్టుకున్నట్టుగా పక్కన వాళ్ళు నవ్వుతున్నారని వీళ్ళ మీద గొడవ పెట్టుకొని పాడు చేసుకుంటున్నారు విశ్వాసాన్ని. పక్కన వాళ్ళు నవ్వితే నీకేమవుద్ది అక్క? పక్కన వాళ్ళు నవ్వితే నీకేమవుద్ది? ఎలా నవ్వుతారు పక్కన వాళ్ళు అంటే? నన్ను అనుకోండి, పొద్దుగూకులు ప్రార్థన చేస్తున్నవే, మీ అమ్మోళ్ళు ప్రార్థనకు రాలేదంటే నా కోపం వచ్చిపోయి వాళ్ళ మీద గొడవ పెట్టుకుని అనుకోవాలి, మారుతారా? మరి నా కోపం రావడానికి కారణం ఎవరు? పక్కనున్న వాళ్ళు. పక్కనున్న వాళ్ళు నా కోపం ఎందుకు రెప్పించారంటే నన్ను రెచ్చగొట్టడానికి. అదే ప్రేరేపణ. ఈరోజు క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనందరిలో ఇలాంటి ప్రేరేపణ ఉన్నది కాబట్టే విశ్వాసం ఉందని చెప్పుకుంటూ విశ్వాస భ్రష్టులమైపోతున్నాం. అయితే జరగాల్సింది జరిగింది, అయిపోయింది. తర్వాత దేవుడు సారాను దర్శించాడు. సారాకు వాగ్దాన సంబంధమైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఇస్సాకుకు దేవుడి యొక్క ఇష్టానుసారముగానే ఆయనకు ఒక భార్యను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు రిబ్కా. వీళ్ళు 20కి కూడా కొంత సంవత్సరాలు పిల్లలు లేరు. మళ్ళా వీళ్ళ కూడా కొన్ని సంవత్సరాలు పిల్లలు లేరు. అప్పుడు రిబ్కా వచ్చి ఇస్సాకుతో ఏమంటుంది? నాకు పిల్లలకు కావాలని తొందర పెడుతుందంట ఇస్సాకు. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన? నేను దేవునికి ప్రతిగా ఏమన్నా ఉన్నానా? పిల్లలనిచ్చేవాడు నా వల్ల ఏం కాదని మెదలకుండా ఉన్నాడు. అదే అబ్రహాం లాగా తొందరపడి ఉంటే ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేయగా దేవుడు రిబ్కా గర్భముని తెరిచెను. అప్పుడు రిబ్కా గర్భములో కవల పిల్లలు ఉండెను అని రాయబడింది. ఇస్సాకు ప్రార్థన చేశాడు, అబ్రహాము పాపం చేశాడు. ఇస్సాకు రిబ్కా వచ్చి అడిగింది, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలంటే ఇస్సాకు ప్రార్థన చేశాడు. అబ్రహాం అన్నాడు, పిల్లలు కావాలంటే నన్నేం చేయమంటావు అన్నాడు. ఇస్సాకు ఆ మాట అన్నాడా? నేను దేవునికి ప్రతిగా ఏమన్నా ఉన్నాను అన్నాడు. అది కాండంలో ఉంటుంది చూడండి, ఆ మాట ఎక్కడన్నా కనపడదేం చూద్దాం. ఇస్సాకు భార్య గుడ్రాళ్ళు కనుక అమ్మా ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన 25, 21 అంట.
చదవండి 25-21. ఆమె విషయమై యెహోవాను ఏడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా ఏమైంది? గర్భవతి ఆయను. బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ కూడా ఏం రాయబడిందంటే ఇస్సాకు భార్య గొడ్రాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? సారా చెప్పింది చేశాడు. ఇక్కడ సారా చెప్పింది చెయ్యాలా, దేవునికి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలంటే సమయం పట్టదు కదమ్మా. ఇక్కడ మనుషులు చెప్పింది చేస్తున్నాం కానీ ప్రార్థన చేయం. మనం మనుషుల మీద ఉన్నంత నమ్మకం దేవుడి మీద లేదు. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ఏం చేశాడు? ఈరోజు నేను చేయాల్సింది ఏంటిది? ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలి? నీకు ఏది కొరత ఉన్నదో అది బయటికి మీరు చెప్పుకోలేరు. చాలా మంది చెప్పుకునేది కాదు ఇది. బాగుండు, నాకు ఇలాంటి బాగుండు. కానీ ప్రతి మనిషి హృదయంలో ఒక కొరత ఉంటుంది, ఆధ్యాత్మికమైన కొరత. నీకు ఏది కొరత ఉందో ఆ కొరత తీరాలని ప్రార్థించి, ఆ కొరత తీరాలని ప్రార్థించి, ఎప్పుడైతే నువ్వు కొరత తీరాలని ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు ఆ కొరతను తీర్చడానికి రెడీ అవుతాడు. ఇక్కడ చూడండి, నాకు రాయబడింది ఇది. నేను చూడండి ఏం రాయబడింది. ఇస్సాకు అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది. అక్కడ చూడండి, అక్కడ మాట విన్నాడు, సమస్య వచ్చింది. ఇక్కడ జవాబు వచ్చింది, అక్కడ ఏమొచ్చింది? సమస్య తీసుకొచ్చుకుంది. తర్వాత ఇప్పుడు రిబ్కా గర్భములో కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు 2 జనములు అని రాయబడింది. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ చూడండి, పెద్దవాడు చిన్నవాడు ఇరువురు కూడా ఎక్కడ పోట్లాడుతున్నారు? గర్భంలోనే పోట్లాడుతున్నారు. దేనికి పోట్లాడుతున్నారు? గర్భంలోనే. దేనికి పోట్లాడుతున్నాడమ్మా? ఎవరు ముందు రావాలని వాళ్ళ తొందర. అవును, మరి అదే, నేను ముందు రావాలి, నేను ముందు రావాలి, నేను ముందొస్తే ఏమవుతుంది? పెద్దోడైతే ఏముంటది? జ్యేష్ఠత్వం వస్తుంది. జ్యేష్ఠత్వం వస్తే ఏమవుతుంది? ఆశీర్వాదాలు వస్తాయి. ఇదంతా నిజం, సత్యము, ఇవన్నీ నిజము. కాబట్టి అక్కడ ఏం రాయబడిందంటే బాగానండి, పెద్దవాడుగా ఉండటానికి అర్హత లేకపోయినా తొందర పడుతున్నాడు. ఎప్పటి నుంచి? కడుపులో పడినప్పటి నుంచి. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, అక్కడ మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఒకనితో ఒకడు పెనుగులాడుతున్నాడు. నేను ముందు పోతాను, నేను ముందు పోతాను, నేను ముందు పోతాను, నేను ముందు పోతాను. సాధారణంగా రావాల్సింది ఏశావు. కానీ ఏశావు మెడమ పట్టుకున్నాడు. వెంటనే నేను వస్తాను నీకంటే ముందని మడిమన పట్టుకున్నాడు. వెంటనే నేను ముందు వస్తానన్నాడు. అసలు ఆ వయసులో, ఆ యొక్క సమయంలో ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదో కూడా తెలియదు. మడిమను పట్టుకొని ఎనిక్కలాగినట్టుగా ముందుకు ప్రయాసపడుతున్నాడు. అదే దాని గురించి ఏం రాయబడింది ఇప్పుడు చూడండి. ఇప్పుడు హోషేయ గ్రంథంలోనికి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను,
తల్లి గర్భం అందే ఎప్పుడంట గర్భంలోనే లాగుతున్నాడంట వెనక్కి, గర్భంలోనే లాగేస్తున్నాడంట. ముందు రావాల్సింది దేవుని ప్రకారం, దేవుని ఉద్దేశం ప్రకారం ముందు రావాల్సింది ఎవరు? యేషావే. ముందు వచ్చిన వాడికి అన్నీ ఉండాలమ్మా, ముందు వచ్చిన వాడికి అన్నీ రావాలి. మీరు బాగానండి, ముందు వచ్చిన వాడికే అన్నీ రావాలి. అది ఏదైనా జ్యేష్ఠత్వమైనా, హక్కులైనా, ఆశీర్వాదైనా, దీవెనలైనా ప్రతిదీ ప్రథమ ఫలముల మొత్తము ముందు వచ్చిన వాడికే రావాలి. ప్రతిదీ ముందు వచ్చిన వాడికే రావాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ యాకోబు మాత్రం ఒప్పుకోవట్లా, నేను అతనికి ఇస్తానంటే. రూల్ ఎలా ఉంది? అతనికే ఇవ్వాలి రూల్ ప్రకారం, అంతే కదక్క? రూల్ ప్రకారం అతనికి ఇవ్వాలి. కానీ యాకోబు మాత్రము ఒప్పుకోవటం లేదు. బాగానండి, యాకోబు మాత్రము ఒప్పుకోవటం లేదు. ఎలాగున్నదంటే అక్కడ చూడండి, అతడు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడి అతడు దేవునితో పోరాడను. ఏమి గలవాడి? మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడుతున్నాడు. దేనికోసం పోరాటం? దేనికోసం అమ్మ ఇప్పుడు చెప్పండి పోరాటం? దేనికోసం పోరాడుతున్నాడంటే ఆశీర్వాదం కోసము, జ్యేష్ఠత్వం కోసము. చూడండి, ఇంకా ఆలోచించండి. ఇక్కడ బాగానండి, ఇక్కడ గర్భములో పడిన వెంటనే, బాగానండి, గర్భములో పడిన వెంటనే యాకోబు మనసులో ఉన్నది ఏంటంటే ముందు నేను పోవాలని, బయటికి నేను ముందు పోవాలన్న. అసలు గర్భంలో వాళ్ళకేం తెలుసు అంటే, ఏం తెలియకపోతే మడవని ఎందుకు పట్టుకున్నారు మనోడు? ఏం తెలియనోడు మడవని పట్టుకోకూడదు కదా, మడవని పట్టుకున్నాడు. నేను ముందు బయటికి పోవాలన్నాడు. కానీ సృష్టి ధర్మం ఎలా ఉందంటే, బాగానాడు, సృష్టి ధర్మం ఎలా ఉందంటే ఏశావు ముందు రావాలి, ఏశావు ముందు రావాలి. ధర్మం అలాగనే ఉంది. కానీ ధర్మానికి విరుద్ధంగా మనోడు బయటికి రావాలనుకుంటున్నాడు. అది బాగుంటుంది అక్క? బాగుంటుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ధర్మం ఎలాగుంది? మన వాళ్ళు అంటారు చూడండి, మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే రాత అలా ఉంది. ఈడేమంటాడు, రాతను తిరగరాయాలనుకుంటున్నాడు మనం. అప్పుడప్పుడు మీరు అంటారు కదా, వాడి తల రాత అంతే, మనం ఎంత చేసిన వాడు అంత అంటాడు. కానీ యాకోబు ఏమనుకుంటున్నాడు, రాతనే తిరగ రాసుకోవాలనుకుంటున్నాడు. కుదురుద్దా రాతను తిరగరాయటం? కుదురుద్దా? కానీ కుదరాలి. ఇక్కడ అదే ముందు వచ్చింది యాకోబు, ఏశావు బయటికి ముందు వచ్చింది ఏశావే. ఏశావు ముందు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు. బాగానండి, ఏశావు ముందు వచ్చాడు, యాకోబు తర్వాత వచ్చాడు. ముందు తర్వాత వచ్చిన వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే కొట్లాడుకుంటున్నారు. దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. బాగానండి, దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. జ్యేష్ఠత్వం కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. కానీ చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతున్నాడు ఎవరు? యాకోబు. ఎవరి మీద? ఏశావు మీద. దేనికి గొడవ? దేనికమ్మ గొడవ? దేనికి గొడవ చెప్పండి అమ్మ. ఎవరైనా అర్థమైన చెప్పండి, దేనికి గొడవ పడుతుంటారు? నాకొచ్చే నువ్వు తీసుకుంటున్నావు. నేను అసలు నీ కాదుగా అయ్యి, ఊరి అయ్యి రూల్ ప్రకారం చూసినా, బాగానే రూల్ ప్రకారం చూసినా, పద్ధతి ప్రకారం చూసినా, ధర్మశాస్త్రం ప్రకారం చూసినా, అన్ని విధాలుగా చూసినా నాయే. నీ ఎందుకు అవుతాయి? ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీయేనా? అవును నాయే. అందుకనే ప్రారంభం నుంచే యాకోబుకు ఏశావు మీద ఒక ఆలోచన ఉండేది. యాకోబుకి ఏశావు మీద ఒక ఆలోచన ఉండేది. ఏం ఆలోచన అంటే, ఎక్కడ దొరికితే అక్కడ లాక్కోవాలనుకుంటున్నాడు. అందుకనే ఏశావు యాటకెళ్ళాడు. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా పాపం, మీరు నిద్రపోతున్నా, నాకు కూడా నిద్రపోతుంది ఈరోజు. ఎందుకంటే నాకు ఖచ్చితంగా 15 రోజులు నిద్రపోకనే. రోజు ఇంటికి వచ్చి 12 అవుతుంది. నైట్ రూమ్ బాత్రూమ్ పగులు తిరుగుతూనే ఉంటాము, పగులంతా తిరుగుతుంటాం, నిద్ర వస్తుంది. కానీ నిద్ర దేనికి వస్తుందంటే దీవెన పోగొట్టడానికి. అబ్రహాము గాఢ నిద్ర పట్టింది, దరిద్రం పట్టింది అంతే.
మనోళ్ళు కూడా అన్నట్టుగా వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోగాకండి. తర్వాత మీ ఇష్టం ఉంటే ఇంటికి పోతారు కదా! ఇంటికి పోయిన తర్వాత మీకు బుద్ధి పుడితే ఆ! ఉదయము 8 గంటల దాకా ఎండ రాకుండా ఉంటది చూడండి. ఒక స్థలం ఉంటది మీ ఇంటి పక్కన. ఆడ మంచం వేసుకొని పడుకోండి. మిమ్మల్ని కదిలేయకుండా ఉంటారు అంతే. ఎందుకంటే ఎండొచ్చినా కూడా నీ మీదకి రాదనమాట ఎండ. కానీ నిద్రపోకుండా ఒక గంట తోటి ఓపికతోనండి. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ అవకాశం దొరికిన ప్రతి దాన్ని పోగొట్టుకోవట్లేదమ్మ యాకోబు. ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా చొరబడుతున్నాడంతే. చిన్న అవకాశం ఉంటే చాలు పడుతున్నాడంతే. రేయ్! ధర్మం ఎలాంటిది? నువ్వు అడ్డం తగిలితే కుదురుద్దా? కుదరదు. ఇప్పుడేమన్నాడు తెలుసా? ఏశావు వేటాడి రాగానే బాగా అన్నం కలుపుకున్నాడు. ఏశావుకి ఆకలవుతుంది. వాడొచ్చాడు. అన్నం పెట్టిరా కొద్దిగా ఆకలవుతుంది. ఆకలేయటానికి అన్నం అడిగాడు మనోడు వచ్చి. తప్పేం లేదు. తమ్ముడిని అన్నం అడిగాడు తప్పు లేదు. ఈడు వెంటనే ఏమన్నాడు తెలుసా? అవకాశాన్ని బట్టి నీ జ్యేష్ఠత్వాన్ని ఎత్తవా? ఇంక వేరే ఆలోచన జ్యేష్ఠత్వం ఎత్తవా? జ్యేష్ఠత్వం ఎత్తవా? జ్యేష్ఠత్వం ఎత్తవని నీ జ్యేష్ఠత్వాన్ని ఎత్తు అన్నాడు. ఇచ్చేత్తా పోరా, అది ఊరికి కావాలి, ముందు అన్నం ఉంటే చాలని అన్నం తిన్నాడు. జ్యేష్ఠత్వం తీసుకుని తిన్నాడు. ఏశావు వెళ్ళిపోయాడు. యాకోబు అనుకున్నాడు నాది కదా జ్యేష్ఠత్వం అన్నాడు. ఇప్పుడు పోతున్నాడు జ్యేష్ఠత్వం నాది అన్నాడు. నీది ఎట్టవుతుంది? నీకు ఎట్టవుతుందమ్మా చెప్పండి? ఏమంటున్నాడు? వాళ్ళ అమ్మకాడికి పోయి మమ్మీ అన్నది కాదు, ఇప్పుడు జ్యేష్ఠత్వం నాదేను, మొత్తం ఆశీర్వాదాలు దీవెనలు నాయే కదంటే, రే ముందు పుట్టింది వాడురా, నీకు రాదురా జ్యేష్ఠత్వం అంటే, నేను కొనుక్కున్నాను మా అంటున్నాడు. బైబిల్ రాయబడింది ఆ మాట స్పష్టంగా. ఎబ్రియల్కి రాసిన పత్రిక ఉంది కదా, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనినా, ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. ఇక్కడ ఒప్పందం జరిగింది. దేవుడు నిర్ణయించాడు నీదే ఏశావు జ్యేష్ఠత్వం, నీ తప్ప ఎవరికి లేదన్నాడు. కానీ జ్యేష్ఠత్వాన్ని నాగ్గా తెలివిగా అవకాశం చూసి కొనేశాడు యాకోబు. చరిత్ర ఒకటి, కాలం అలా రాసి పెట్టింది. దేవుడు తలరాత అలా రాశాడు. దేవుడు రాసిన రాతను కూడా మార్చగలగదు నీ ప్రార్థన. దేవుడు రాసి పెట్టాడు కాదనట్ట నేను. ముందు పుట్టింది ఏశావే, తర్వాత పుట్టింది యాకోబే. ముందు పుట్టింది ఏశావే, తర్వాత పుట్టింది యాకోబే. ఏశావు ముందు పుట్టినోడికి తెలివి ఉండొచ్చు, తర్వాత పుట్టినోడికి తెలివి లేదు. జ్యేష్ఠత్వం కావాలనే ఉంది, ఇంకేమీ లేదు. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు. అవసరమైతే జ్యేష్ఠత్వం ఇస్తానంటే చచ్చిపోతానన్నాడు. జ్యేష్ఠత్వంలో ఉన్న ఇలువ యాకోబుకి తెలిసినంత ఏశావుకి తెలియాల. యాకోబుకి చాలా బాగా తెలుసు జ్యేష్ఠత్వం. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతున్నాడు జ్యేష్ఠత్వాన్ని. తన తల్లి దగ్గర అన్నాడు, మా నేను ఇంక పెద్ద కుమారుని మనీక. ఏందిరా నీకు పిచ్చి లేసిందే, పెద్ద కుమారుడు ఎట్టవుతావు? వార్రా పెద్దోడు, నువ్వు చిన్నడు అంటే. అన్న అమ్మేశాడు మన. అమ్మటం ఎట్ట కుదురుద్ది చెప్పండి? అమ్మటం కుదురుద్దా? కొనుక్కున్నాడంట. ఇప్పుడు యాకోబుకు నచ్చింది, మిగతా ఎవరికి నచ్చలేదు. రేయ్, నువ్వు గోబెట్టినా బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా మొదట పుట్టింది వాడు, తర్వాత పుట్టింది నువ్వు. యాకోబు ఏమంటున్నాడంటే, మొదట పుడితే పుట్టినాడు మా, ఇప్పుడు వాడి చేతులతో వాడి నేను రెండో వాడిని, నువ్వు మొదటి వాడి నాకు అమ్మేశాడు మా, నేను కొనుక్కున్నాను మా, నాదేని మా జ్యేష్ఠత్వం అన్నాడు. ఎట్టుంటది అసలు చెప్పండి? ఇరుడ్డంగా ఉంటుందా లేదా? ఇరుడ్డంగా ఉన్నా కూడా యాకోబుకి నచ్చింది. ఇరుడ్డంగా ఉన్నా కూడా ఊరికి నచ్చింది. అదే మరి ఈరోజు తిరుగుపోతాడు, తాగుపోతాడు, పనికి మాలినోడు, జోదగాడు, దేనికి చేతగానోడు, ఎక్కడో లోకంలో పాపంలో తిరిగిపోతుంటే వాడి తలరా దేవుడు అలా రాసి పెట్టాడంటే, నువ్వు అంటున్నావు నేను ప్రార్థన చేసి వాడిని మార్చుకున్నానంటే జనాల దగ్గర విరుద్ధంగానే ఉంది. ఇది నమ్మసక్యంగా లేదు, అందరికీ ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి పిచ్చిలేసిందిరా, వీళ్ళు మారారు ఇంకా చూడ తాగు తిరుగుతుంటే వీళ్ళు మారారు అంటున్నాడని. కానీ యాకోబు తల్లి రెబ్కా నమ్మలా, తర్వాత యాకోబుతో ఉన్నటువంటి సహోదరులు నమ్మలా, యాకోబు తండ్రి నమ్మలా, ఇసాకు నమ్మలా. యాకోబు ఒక్కడికే నమ్మకం ఉంది, జ్యేష్ఠుని నేను అనుకున్నాను. ఏంది అసలు ఎక్కడన్నా కుదురుద్దా? అది బాగా ఆలోచించి ఎక్కడైనా కుదురుద్దా? పట్టిందంతా అంత అన్నం. అది హెబ్రీయులు రాసిన పత్రిక చదవండి, ఆ సందర్భాన్ని చూపిస్తాను మీకు.
హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాను 12 అధ్యాయం 16 వచనమా? చదవండమ్మా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. ఏమంటున్నాడు? ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూట కూడంట, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన. ఏమమ్మాడంట? అసలు కొనేది ఊరు అమ్మటానికి, కొనటానికి రెడీగా ఉన్నారు. మీరు అమ్మాలే కానీ కొనటానికి రెడీగా ఉన్నారు. మీకు అర్థం కాలే. ఇప్పుడు ఏమంటారంటే ఇదూరు కొనుక్కుంటారంటారు. దాని విలువ తెలిసిన వాళ్ళు కొనుక్కుంటారు, విలువ తెలియని వాళ్ళు ఏమంటారు? అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, బాగానండి, మనకు పనికిరానటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని విత్తనాలు, సబ్జా విత్తనాలు అంటారు. అవి పనికిరావు. మనం చాలా ఏం చేస్తాం, తీసి పక్కన నవ్వుతుంటాం. కొంతమంది పోయి ఏరుకుంటుంటారు. పిచ్చోళ్ళరా మీరు ఏరుకుంటున్నారంటే అవి అమ్ముకుంటామన్నారు. ఊరుకుంటారు. అవి కొనేవాళ్ళు కుప్పలు ఉన్నారు. అవి కొని వాటిని మళ్ళా నానబెట్టి మనకే అమ్ముతున్నారు. విలువ తెలిస్తే మట్టి కూడా బంగారమే. విలువ తెలిసినోడికి, విలువ తెలియనోడికి బంగారం కూడా మట్టే. ఇక్కడ యాకోబుకి ఏ పిచ్చి పట్టింది? జ్యేష్ఠతో పిచ్చి పట్టింది. ఇంక ఊరు చెప్పిన ఏమిండు, ఊరు చెప్పిన ఏమిండు. అందుకే అక్కడ అదే రాయబడింది. ఒక్క పూట కూటి కొరకు. చూడండి, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన. ఇప్పుడు ఈ మాటలు మనము బైబిల్ గ్రంథంలోనికి వచ్చినప్పుడు చూద్దాం. ఆదికాండంలోనికి రాడండి. చూడండి, 25వ అధ్యాయం 29వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిని వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను. నేనేమై ఉన్నాను? అలసి ఉన్నాను. ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడగను. అందుచేత అతని పేరు ఏదోము అనబడిను. అందుకు యాకోబు, బాగానండి, జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా బొవ్వ పెట్టమన్నాడు. వచ్చి బో పెట్టమని డబ్బులు అడుగు. ఒరే 100 ఇస్తే నీకు డబ్బులు బో పెడతానని. ఇంకా చేత కాకపోతే ఏదన్నా అడుగు. మనం ఏమంటున్నాడు? జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇత్తవా అని అడుగుతున్నాడు. ఇత్తవన్నప్పుడు వాడు ఏమన్నాడు తెలుసు? అక్కడ ఏశావు ఏమన్నాడు చూడండి. ఏశావు, నేను చావపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుక? ఏంటంట? నేను చావపోవచ్చున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఆమేన్. ప్రమాణం చేసి అమ్మేసుకున్నాడు. మనోడు మామూలుడా? ఒట్టేపించుకొని కొనుక్కున్నాడు. అప్పుడప్పుడు మనం ఎంత మంచి వాళ్ళని తెలుసా? చాలా మంచి వాళ్ళు. మాకు ఎంత మంచి వాళ్ళని తెలుసా? మనము బాగానండి, సొంత తమ్ముడినైనా, కడుపును పుట్టిన బిడ్డల కాడైనా వాళ్ళు అంటారు, బాగా అవసరమైపోయింది, అర్జెంటుగా హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, ఒక 5,000 ఇవ్వమన్నాడు. నీకంటే ఎక్కువేమి లేదు, సంతకం పెట్టి 5,000 ఇస్తానంట. సంతకం ఎందుకు 5,000 ఇవ్వటానికి? నమ్మకం లేక కాదు, నమ్మకం లేక అనుకుంటున్నారా? కన్న తల్లి కన్న కొడుకు మీద నమ్మకం ఉండదక్క? నమ్మకం ఉంటది. ఈడ సంతకం పెడితే రేపు నేను ఏది అడిగి నువ్వు ఇవ్వాలి. ఏదో ఆశించింటాడా? ఆశించకపోతే ఊరకనే ప్రమాణం చేయించుకుంటాడా? ఈరోజు అగ్రిమెంట్ మీద సంతకం ఎంతో, ఆ సంతకమైన ఒకవేళ పెట్టిన తర్వాత కూడా దాన్ని మర్చిపోతారేమో కానీ ఆ రోజు ప్రమాణం చేస్తే సచ్చినట్టు అది కరెక్టే. ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నా జ్యేష్ఠత్వమును
చదవండి చూడండి. ఏమన్నాడు? నాతో ప్రమాణము చేయమను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ఉమ్, యాకోబు ఆహారమును చిక్కుడుగాయ వంటకమును ఏశావుకిచ్చెను. బాగానండి. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న తర్వాత ఒకరోజు ఇసాకుకు మాంసం తినాలనిపించింది. మాంసం తిని ఆశీర్వదిస్తాను అనుకున్నాడు. మనందరం ఏమనుకుంటామంటే ఇదంతా విరుద్ధంగా అనుకుంటాం, కానీ ముందుగానే జరుగుతున్న చరిత్ర ఇదంతా. ఆశీర్వదిస్తాను పోయి ఆటాడి మాంసం తెమ్మంటే మనోడు ఈ ఆటగాడు కదా, తిక్కని వెళ్ళాడు, కటక్కని ఆట ఆడుతున్నాడు. ఈలోపు యాకోబు దగ్గరికి తన తల్లి వచ్చింది. రే, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నా దగ్గర పోరాడుతున్నావు, దేనికోసం? జ్యేష్ఠత్వం కోసం. ఈరోజు అవకాశం వచ్చిందిరా, నీకు వస్తుంది జ్యేష్ఠత్వం వస్తుంది, నువ్వు నేను చెప్పింది చేస్తావు అన్నాడు. ఏం చెప్పినా చేస్తానన్నాడు. ఎందుకు? ఆల్రెడీ రెడీగా ఉన్నాడు, ఇది ఏదేం చేస్తానన్నాడు. అయితే దొడ్డిలో నువ్వు ఒక మంచి ఆటను తీసుకొని వచ్చి తీసుకురాపు, నేను మంచిగా వండుతాను, పోయి నాన్నకు పెట్టుకోమన్నాడు. ఎంత చేసిన తర్వాత అమ్మా ఏమన్నాడు? అమ్మా, మోసం కదా, ఏమన్నా అవుద్దేమో, ఆ శాపం నా మీదకి రావాలి. తల్లి అంటుంది ఆ శాపం నా మీదకి రామంటుంది. ఎందుకంటుంది? చెప్పండి, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకంటుంది? ఆ శాపం ఏదైతే నా మీదకి వచ్చును కాక అన్నది ఎందుకు? అది ఎందుకు నా మీదకి వచ్చును కాక ఎందుకు అన్నది? ఆ మనిషి కూడా కొడుకేనక్క. పక్కనున్నాడు కూడా కొడుకే, వాడు ఏమన్నా కొని పక్కనోడు కాదు, ఆయన కూడా కొడుకే. ఎందుకు అంటున్నది? ఓకే, అదంతే, ఓకే, మంచిదే కాదన్న. ఇంకో కోణం ఆలోచించే ఎందుకు అంటుంది ఇక్కడ ఆ పాయింట్. ఈడు పుట్టినప్పటి నుంచి వేరే మాట మాట్లాడటం, నాకు జ్యేష్ఠత్వం. ఈడేంద్ర దీని గురించి అంత పట్టుకున్నాడు. ఈ రోజు అవకాశం దొరికింది, ఇచ్చేస్తామని. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, మీ పిల్లలు ఇంటికాడికి వచ్చి నాన్న జోబులో 10 రూపాయలని నాన్న జోబులు రోజు అడుగుతున్నారు అనుకో, మీ నాన్న బయటకు పడి ఇస్తానట. ఒకవేళ చూస్తేనంటే కొడితే నేను తీసుకుని అంటాను నిన్నేమన్నా. ఎందుకంటే వీడికి ఆశ ఉంది ఆ 10 రూపాయలు తీసుకోవాలని. కటిక్కని బయటకు పోయి రాగానే ఆ మంచం మీద చొక్కా జోబులు 10 రూపాయలు తీసి వాడికి ఎత్తా పడిపోతాను. 10 రూపాయలు ఏంటి? నేను తీసుకున్నాడు. ఏం చేసినాడు? కూరగాయలు తీసుకున్నాడు. వాడికి ఇచ్చానని చెప్పొచ్చుగా. ఎందుకు? వాడి కోరిక, వాడికి అంత కోరిక ఉంది. ఇక్కడ యాకోబుకు అంత కోరిక ఉంది జ్యేష్ఠత్వం గురించి. తల్లి గోడకి ఏమనిపించింది? టెన్షన్ పుట్టేసింది. వీడు జ్యేష్ఠత్వం కోసం చచ్చిపోయేటట్టున్నాడే, ఈ రోజు ఇచ్చేద్దాం, ఇంకా చాలులే, ఏం కాదులే. చూడండి, ఒకవేళ నేను ఇచ్చినంత మాత్రాన్ని రాదుగా, అది పుట్టుకతో రావాలి. ఇప్పుడు పుట్టుకతో వచ్చింది ఎవరికి? ఏశావుకి. ఇప్పుడు నేను బొమ్మంటే పోదు కాబట్టి వాడు నన్ను తృప్తి పరుద్దామని అట్ట పోగానే మనోడు వెంటనే పోయాడు, కట్టకని తెచ్చుకున్నాడు, అంతా రెడీ చేసుకున్నాడు. నాన్న దగ్గర పోయాడు, మాంసం పెట్టాడు, నాన్న తిన్నాడు. ఇంకా దీవిస్తుంటే అప్పుడు సంతోషపడుతున్నాడు. అమ్మ, ఇదంతా కూడా ఒక కన్క్లూజన్కి వచ్చేసింది. అంటే ఒక గొలుసులాగా ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఇతడు పుట్టినప్పటి నుంచి ఇతడికి ఒకే కోరిక. ఏం కోరిక? జ్యేష్ఠత్వం కావాలి. జ్యేష్ఠత్వం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వాదం, దేవుని వాగ్దానం. చూడండి ఎన్ని వస్తున్నాయి జ్యేష్ఠత్వం వల్ల. ఇతడు తన గురించి ఆలోచించరా, నా సంతతి వారందరూ, నా సంతానము వారందరూ నా తాత అయినటువంటి అబ్రహాముకు చేసిన వాగ్దానానికి వారసులు ఈ జ్యేష్ఠులే కాబట్టి వాళ్ళు నా సంతానమే కావాలి. మనోడు అన్ని అంటే కడుపులో ఉన్నప్పుడే మొత్తం ఆరితేరినోడు మనోడు, మామూలుడు కాదు. మొత్తం వెలిగించినోడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలి, నా సంతానానికి రావాలి, నా బిడ్డలకి రావాలి. అది కావాలి. ఇక్కడ స్వార్థమైన ఇబ్బంది లేదు, నా అన్న పోగొట్టుకుని ఇబ్బంది లేదు. ఆ దీవెనలు నాకే రావాలి. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నా సంతానమే వెళ్ళాలి అని ఆలోచించగలిగినోడు కనుక ఇక్కడ తమ్ముడి మీద ప్రేమ, అన్న మీద ప్రేమ లేదు. ఇక్కడ ప్రేమ కాని రావాలనుకున్న ప్రేమ లేదు, జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు. వెంటనే వెళ్ళాడు, మాంసం పెట్టాడు, తిన్నాడు. అయిపోయిన తర్వాత దీవెనలు దీవించమంటుంటే
మోకాల మీద కూర్చున్నాడు, దీవిస్తున్నాడు, 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 దీవిస్తున్నాడు. ఈ దీవెనలన్నీ తీసుకున్నాడు. ఇప్పుడు అనుకున్నాడు, జ్యేష్ఠత్వం వచ్చిందిలే అనుకున్నాడు. బాగానండి, ఇప్పుడు జ్యేష్ఠత్వము వచ్చిందిలే. వచ్చింది. ఎవరిదది? అన్నది. అన్నది నువ్వు తీసుకుంటే ఓర్చుకుంటాడా కన్న? బాగా అర్థం చేసుకో. అన్నది నువ్వు తీసుకుంటే ఓర్చుకుంటాడా? మరి ఏం చేస్తాడు అన్న? చంపేస్తాడు, కొడతాడు. చూడండి, అది అక్కడే ఉంచండి. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 11వ అధ్యాయం చూద్దాం. సారీ, 9వ అధ్యాయంలోనికి రండి. 9వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. చాలా మంచి విషయాన్ని చెప్తున్నాను ఈరోజు మీకు. ఒక కొత్త విషయాన్ని చెప్తాను, జాగ్రత్త. 9వ అధ్యాయం తీశారమ్మా? 5వ వచనం జాగ్రత్తగా చదవండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పితరులు ఎవరు? పితరులు ఎవరు? వీరివారు. వీరివారు అంటే వారెవరు? ఇశ్రాయేలీలు. అర్థమైందా? వాగ్దానాలు ఎవరివి? ఆశీర్వాదాలు ఎవరివి? దీవెనలు ఎవరివి? బాగా అర్థం చేసుకుని ప్రతిదీ చెప్పండి. దీవెనలు ఎవరివి? దేవుడు ఇస్తానన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యానికి పోవాల్సిన అర్హులు ఎవరు? ఇప్పుడు నువ్వు నేను యాకోబులా పోయి దొంగలు వేసుకుంటున్నా అని అనుకున్నవయ్యి. వాగ్దానములు వీరివి అని రాయబడింది అక్కడ. పితరుల వీరి వారు, వారసత్వం వీరిది, మంది కాదది. కానీ మనం పోయి తీసుకొచ్చుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారంట దాన్ని? ఆమేన్. ఏం చేశారంటమ్మా? తృణీకరించారు. వారు వద్దన్నారు, వారు అవసరం లేదన్నారు, నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు నువ్వు పోయి తెచ్చుకుంటున్నావు. తెచ్చుకున్న వెంటనే యాకోబుకు ఏమొచ్చింది? యాకోబుకి ఏమొచ్చింది అక్క? ఆమేన్. ఇంటి నుంచి పరుగులు తీశాడమ్మా. తల్లి కాడు లేడు, తండ్రి కాడు లేడు. ఊరుకో ఏంది పోతున్నావంటే, మా అన్నను మోసం తెచ్చుకున్నాను, వాడు చంపడానికి వస్తున్నాడు. మోసం తెచ్చుకున్నారు, చంపడానికి వస్తున్నాడంట. ఎందుకంటే వాళ్ళు తృణీకరించారు కనుక ఈరోజు నీ దగ్గరకు వచ్చింది ఈ దీవెనలు. వాళ్ళు వద్దనుకున్నారు కనుక ఈరోజు నీ దగ్గరకు వచ్చింది ఆశీర్వాదాలు. వాళ్ళు వద్దని యేసుప్రభుని సిలువ వేశారు కనుక ఈరోజు నీ దగ్గరకు వచ్చింది పరిశుద్ధ ఈ యొక్క దీవెన. కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని పొందుకుంటున్నావంటే ఇది నీదే. బాగానండి, ఇది నీది. ఇప్పుడు యాకోబుది అయిందా జ్యేష్ఠత్వం? కాలేదా? అయింది. ఆమేన్. యాకోబుది అయిందా కాలేదా? అయింది. అర్థం చేసుకోండి. ఏశావుకు జ్యేష్ఠత్వం ఉందా లేదా? చూద్దాం, చదవండి మళ్ళా. . 27వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం మీరు అక్కడికి రావాలి. ఇరవై 27వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 33వ వచనం నుంచి. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తినే.
అతడు దీవింపబడిన వాడే అనెను. ఏందంట? అసలు దీవెనలు ఎవరివి? మరి ఇక్కడేంది దీవెన ఏంది? ఏం లేకపోయినట్టు అన్నాడు. నేను అతనిని నిజముగా ఎట్ట దీవించాడంట? అంటే దీవెనను తీసుకోవటానికి మనోడు ఎన్ని ఏసాలు వేసాడో చూడు. కానీ ఇస్సాకు గొడక దీవించేది ఓదో మాయమాట చేసి నిజముగా దీవించాను. నిజముగా అంటే చూడండి, ఆస్తి పంచి పెట్టేటప్పుడు నిజంగా నేను సంతకం పెట్టారు కానీ నీకు రాదంటారు. వాడికట పెట్టినావు మా నాకు రావాలి కదా పై పక్క అంటే, ఏయ్ నాకు నచ్చింది నేను ఇచ్చేసాను. వాడిని యొక్క తత్వంలో చూస్తే వాడికి రాయబుద్ధి అయింది నాకు అంతే. వాడు ఎంత జాదుగాడు అప్పుడు అంటావు, ఎంత మేటుగాడు, నన్నే మోసం చేసి నా చేత పై పక్కది రాపించుకున్నాడు, మామూలుడు కదా వాడు. పై పక్కది రావాల్సింది అన్నకు మామూలుగా అయితే వాడు వచ్చి అమ్మా ఎంత ఎంత బురుడి ఎంత నటించాడో తెలియదు కానీ ఎంత నాకు చేశాడు కానీ నీ చేతే పై పక్కది అతనికి రాసించుకొని కింది పక్కన వదిలేసిపోయాడు. ఇప్పుడు ఏం చేయమంటామంటే అది వాడికి రాశారు, ఇది ఉన్నది ఇది నీకే, ఉన్నదంతా తృప్తి పడాలి. ఇంకా రాసి వచ్చిన తర్వాత వస్తుందా నీకక్క? మనం అదే అనుకుంచాలి. ఏమంటుండే ఇక్కడ ఏసాకంటాడు చూడండి, అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. తీసుకొని పోయిండు. ఎప్పటి నుంచి పగబట్టాడు? కడుపులో నుంచి పగతున్నాడు. అవకాశం దొరికితే సార్ లేపుకొని పోతాడు అంతే. మనమేమంటాం, మైమర్చున్నావు నువ్వు అంతే, నీ గాడికి పోతాయి అనుకుంటా. అప్పుడప్పుడక్క మీరు ఎట్లంటారు తెలుసా, మార్కాపురము పొదిలో వంగలో పోతారు, ఎంత పొడుగుతాడు ఒకటి నకిలీస్తాడు తెచ్చుకుంటారు, బాగా అలంకరించుకుంటారు. ఆ పెళ్లిలో పేరంటారు, అబ్బా నాది అడిగిపోతున్నా అంటావు. నువ్వు ఆ కమసల వాడి దగ్గర తయారు చేసుకున్నప్పటి నుంచి కాకబట్టి ఉంటారు. ఒకళ్ళు నీ పక్కన కూర్చొని ఉంటారు, సోతనే ఉంటారు. భలే ఉందమ్మా, బాగుందమ్మా అదేది అంటుంటారు. అంత పైకి మాత్రం బాగుందంటారు, లోపల మాత్రం చూద్దాం దీన్ని ఎప్పుడు దొరుకుతారు కట్టేయాలనుకుంటారు. చూస్తుంటాడు. ఇంట్లో పెట్టుకుంటావు, వచ్చి తాళం వేసుకోమంటే మన ఇంట్లో ఊరు మనం తప్పక అడిగి బద్దులే అనుకున్నావు. నువ్వు అట్టబోయి ఎట్టొచ్చి లోపు లేపేశాడు. యాడికి పోయిందంటే నాకేం తెలుసు, మరి ఏడి నిన్నటి దాకా మన ఇంట్లో బోధించడానికి వచ్చిన మా వాడి యాడిపురం మా వాడు అంటే ఇప్పుడే ఆడుకోబోండి బస్సు ఎక్కిపోయి కానీ రానని చెప్పమన్నాడంటే వాడి కన్నంతా దేని మీద. ఎన్నిసార్లు నేను ఒకవేళ అది మెల్ల వేసుకున్నప్పుడు కప్పుకో ఊరని చూస్తాను అంటున్నాడు, ఏది దీని మీద వీడి కన్ను ఉందంటే లేపేయటానుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తా? ఇంకా తీసపన్నాడు మళ్ళీ చెత్తడా. అట్ట నీడికి అర్థమైంది. వరి చిక్కుడుగాల అన్నం పెట్టినప్పుడు అనుకున్నాను జ్యేష్ఠత్వం కదా ఇచ్చేసాను అనుకున్నాను. ప్రతిసారి చిన్నప్పుడు కొట్లాట నాకు జ్యేష్ఠత్వం అన్నాడు. ఈడిప్పుడు నిజంగానే దేశపోయాడు. అందుకని అక్కడ ఏం చెప్పాడు చూడండి తర్వాత మాట, ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఆమేన్. తీసుకొనినా నేను ఇచ్చానన్నాడా అంటే నువ్వు ఇలా లాక్కున్నాడు. నువ్వు ఇలా ఏం చేశాడు? లాక్కున్నాడు. అంటే ఇవ్వాలని ఏశావు కొన్నదా లేదా? ఇప్పుడు చెప్పండి, ఇవ్వాలని ఏశావుకు ఉందా లేదా? లేదు. మరి యాకోబు ఏం చేశాడు? లాక్కున్నాడు అని మైండ్లో పెట్టుకున్నారు కదా. ఇప్పుడు అలాగే అపవాది చేతిలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి భర్త గాని భార్య గాని పిల్లలు గాని మారాలని లేదు, నువ్వు లాక్కొని మార్చుకోవాలంతే. వాళ్ళకు ఉండదు, వాళ్ళకి అసలు లేదు నా మారాలనేది, నేను చచ్చినా మారనంటాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? కపటోపాయంతో లాక్కొని పోయాడు. అప్పుడప్పుడు అంటారు, ఎంత న్యాగ్గు, నన్ను కూడా చర్చిలో తీసుకుపోయాను, నువ్వు న్యాగ్ అనుకుంటున్నావు. ఇది నా యొక్క నేను తల్లి అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పటి నుంచి నా యొక్క దృష్టి అంతా దేని మీద ఉన్నది? నిన్ను మార్చాలని. దొరికినప్పుడు లాక్కొని పోతా అంతే. ప్రతిసారి అవకాశం కోసం చూస్తున్నాను. ఒకసారి అలసిపోయి వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు. ఏమన్నాడు తెలుసా? అన్నం పెడతా గాని
జ్యేష్ఠత్వం ఎత్తవు అన్నాడు. ఏదో తమాష కోసమని ఇచ్చేస్తానన్నాను. అప్పుడప్పుడు అంటారు, మనం అంటాం, ఏదో తమాష కోసం బాగలేదు, నూనె ప్రార్థన చేయమంటావు అని అడుగుతావు. అప్పుడు అడుగుతారు మీరు, బాగున్నప్పుడు అడుగుతారా? నొప్పులు లేస్తుందంటే ప్రార్థన చేసిన ప్రార్థన చేయమంటావా? అవకాశం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఈ టైంలో పానీయలే, వాళ్ళ మాట నేను వింటానా? వాళ్ళకి అర్థం కాల, మనం చిన్నగా కొనుక్కుంటున్నాం. వాడికేం తెలుసు పాపం, పిచ్చోళ్ళు అనుకుంటారు. ప్రార్థన చేయమన్నాను, ప్రార్థన చేస్తే పోయింది. మళ్ళా పోతుంటాడు, తాగుతుంటాడు, మళ్ళా పోతుంటాడు, తిరుగుతుంటాడు, మళ్ళా ఆడేడ పొరులాడుతుంటాడు. నువ్వేమనుకుంటున్నావు? మొన్న ఒకసారి అవకాశం దొరికింది, మళ్ళా దొరకదా? దేనికోసం చూస్తున్నావు? పగబట్టిన పాము దేనికోసం చూస్తుందక్క? ఎక్కడ ఒంటరిగా దొరికారా కాటు చేద్దామని నిద్ర ఆరాలు మానుకొని చూస్తుంది. అట్టాగనే నువ్వు పగబట్టావు. దేని మీద? దేని మీద? జోక జీరస్ దేని మీద? పాపం మీద పగబట్టావు. ఒంటరిగా దొరికే సమయం ఉంటది, అవకాశం ఉంటది, ఎమ్మటే బయటికి పెక్కొచ్చుకుంటావు. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? కపటోపాయంతో. ఎంత బాగా మాట్లాడుతున్నా చదువు సందర్భాన్ని. నిజంగా ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏంది ఇంత బాగా రాసిందని చూడండి. ఆ కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. చూడండి ఏమన్నాడు? నీకు రావలసిన దీవెన ఇచ్చిండా, తీసుకొని పోయిండా? అంటే ఇయ్యలేదా? ఇయ్యకపోయినా కూడా తీసుకొని పోయినట్టు మామూలు. ఈ రోజు దెయ్యం చేతిలో ఉన్నటువంటి మన యొక్క కుటుంబాలు, వాళ్ళు ఆ దెయ్యం మనకి ఇయ్యాలని పీలా, టైం చూసి మనం తీసుకొచ్చుకోవాలంత. మరి టైం ఎప్పుడు దొరుకుద్దంటే, ఇంకా నీకు వేరే చింత ఉండకూడదు. యాకోబుకి వేరే చింత ఉందా? ఏదో టైం దొరికిందిలే, పొలంలో పోయి పని చేసుకుందాం అనుకున్నాడా? మనోడు పోయి పొలంలో పని చేసుకుంటుంటే మనోడు చిక్కుడుగాల కూర వండి చూస్తున్నాడు, వస్తనే మలిసిపోయి పెడదాం పో అని. ఇదే ధ్యాసలో ఉండాలి, వేరే ధ్యాస ఉండకూడదు. ఇంకా వేరే ఆలోచన లేదు, ఇదే ఆలోచనలు ఉన్నాడు. వెంటనే రాగానే వస్తున్నాడని ఎదురోగే కలుపుతున్నాడు ఎర్రగా. వాడు వచ్చి బలిసిపోయి అనరా కొద్దిగా అన్నం పెడుతుంటే, జ్యేష్ఠత్వాన్ని ఎత్తవా? అదే కదక్క, అదే వ్యవహారంగా మంది కూడా అదే వ్యవహారం. ఎప్పుడన్నా వచ్చాడు అనుకో, కొద్దిగా ఇబ్బంది ఏంటంటే ప్రార్థన కొద్దిగా పోద్దిగా, ఈ పిచ్చి పడితే ఇంకో పిచ్చి మనది పిచ్చే. యాకోబు పట్టిన పిచ్చే మనకు పట్టింది, వాడిని మారేదాకా అవదలం. వీళ్ళేమంటారంటే, ఏంద్ర నీకు ఇది ఒక పిచ్చి అంటే, పిచ్చనికే ఏమన్నాను కానీ నిన్నైతే బయటికి లాక్కోవాలి నేను అంతే. అది దీవెన. వాళ్ళకేం తెలుసు దాని విలువ? వాళ్ళకి తెలుసా? యాకోబుకి తెలుసు, ఏశావుకి తెలుసా? తెలుసుంటే అసలు చిక్కుడుగాయల కూర పోగొట్టుకుంటాడా? యాకోబుకు తెలుసు, ఏశావుకి తెలియదు. ఇప్పుడు అంటున్నాడు, రేయ్ నాకు అసలు మీ తమ్ముడికి ఇయ్యాలని లేదురా, కపటోపాయంతో వచ్చి నా దగ్గరే వచ్చి నా దగ్గర నుంచి తీసుకుపోయాను. నన్ను ఏం చేయమంటావు? తీసుకుపోతాడు. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తుండక్క? ఏం చేస్తున్నారు తీసుకుపోతాడు చెప్పండి? తీసుకుపోతుంటే ఏం చేశాడు తెలుసా? భద్రంగా మూట కట్టి నేనేరా పంపించినానంటే కొడతాడని కపటోపాయం తీసుకొని, నువ్వే కదా ఇచ్చింది, నువ్వే కొన్ని ఆడి తీసుకుపోతాడు? నువ్వే కొన్ని దేవుళ్ళు వస్తాయా? ఇచ్చి మరీ తీసుకుపోయాడు. బాగా నేను గమనించండి. ఈరోజు చూడండి ఎలాగ తీసుకుపోయాడు అనేది మనకి ఇప్పుడు ప్రార్థన ద్వారా మనకి ఇప్పుడు అర్థం కావాలి. ఇప్పుడు చదవండి హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో. చూడండి, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడి. ఎవరితో పోరాడాడు? దేనికోసం పోరాడాడు? ఎవరి దగ్గర పోరాడాలి? యాకోబు దగ్గర, ఏశావు దగ్గర పోరాడలా, ఇస్సాకు దగ్గర పోరాడలా, రెబ్కమ్మ దగ్గర పోరాడలా, దేవుని దగ్గర పోరాడినాడు. నాకు ఇత్తవా ఇవా? ఇది కుదరదంటే మార్చు తప్పదు, నువ్వు మార్చేసి నాకు ఇవ్వాలంతే. ఎట్ట కుదురుద్ది చెప్పక్క? కుదురుద్దక్క? నినివే పట్టణాన్ని ఏమనుకున్నాడు దేవుడు? ఇప్పుడు ఏమనుకున్నాడు నినివే పట్టణ ప్రజలు? మారుస్తావా మారదవా అని అన్నాడు. ఏంటిది? నీ యొక్క మనసు మార్చుకుంటావా లేదన్నాడు. ఇప్పుడు దేవుడు మనసు మార్చుకోవాలా లేదా? ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, ఎలా చంపేయాలి, వీళ్ళు పనికిరారు అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాడా లేదా? ఎలా మార్చుకున్నాడు? అది మనసు మార్చేటట్టు ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు మీరు కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఏమంటారంటే, అంటే అక్కోళ్ళు కాబట్టి మీ అందరికి వచ్చిన సందర్భం చెప్తాను. ఏమంటారు తెలుసా? రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి.
రేపు పొద్దున ముఖ్యమైన పని ఉంది, నా ఇంటికి బంధువులు వస్తున్నారు, కుదరనే కుదరదు. నువ్వేం చేస్తుంటావు? ఏం చెప్పినా చేస్తుంటావు. రేపు పొద్దున ఒక్క పడిపోయేస్తాను. ఉదయం దాకా కాకా పడతావు, బై మిస్టేకులు చిరాకు పట్టి పో అంటాడు. పో అన్న మాట పట్టుకుంటా, ఇంక రెడీ ఎక్కుకుంటావు అంతే. నేను ఎప్పుడు పో అన్నావులే అందుకే పోయినా అంటావు. పో అన్నావు కదా అని ఆ ఒక్క మాట అంతే. అంటే పో అనేదాకా తయారు చేస్తావు అతను. ఇసుకెత్తావో, ఇబ్బందులు పెడతావో, పెడతావో, ఇంకోటి పెడతావో, ఏం చేస్తావో, నువ్వు పో అనేదాకా మార్చేతావు. అంటాడు, నువ్వు మామూలు దానివి కాదు, నేను వద్దని ఫిక్స్ అయిపోయినాను, అసలు ఈ రోజు నేను పంపించకూడదు అనుకున్నాను. పంపించకూడదు అనుకున్న నా చేతనే పోయి జాగ్రత్తగా రమ్మనేటట్టు నన్ను నన్ను చేసినట్టు మామూలు విషయమా? అది కండిషన్ కాదు. మనము ఒకటి కావాలన్నప్పుడు కొన్ని విషయాలను వదులుకోవాలి. ఇక్కడ యాకోబు ఏమో వదులుకుంటామా? అమ్మేన్. తల్లిని వదులుకున్నాడు, తండ్రిని వదులుకున్నాడు, వాళ్ళందరూ సహాయం చేశారు. వదులుకున్నారని అంటే పూర్తిగా అంటే అలాగ మనసులో లేరు వాళ్ళు. ప్రేమతో తల్లి అనింది, తండ్రి అనింది, కానీ జ్యేష్ఠత్వమే మనసు అంటుంది. ఇంకేం వదులుకున్నాడు? సుఖాలు వదులుకున్నాడు, కోరికలు వదులుకున్నాడు, ఆశలు వదులుకున్నాడు. మామూలుగా అయితే అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? అక్కడెక్కడో పోయి వ్యవహారాలు చేసుకుని కూర్చోవాలి. ఎప్పుడు వస్తాడా చూద్దామా, అన్నం వండి పెడదామా, తీసుకుందామా. ఈడి కాక మొత్తం దాని మీదే. నువ్వు చూడండి, నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దాని మీద నీ మనసు ఉంటే అది ఖచ్చితంగా పొందుకుంటావు. అందుకని ఇక్కడ ఏమన్నారు చూడండి, చదువుకుడు యాకోబు హోషేయ గ్రంథం అనుకురండి. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. అది అమ్మ ఇక్కడ ఏం చేశాడంట? కన్నీరు విడిచి ఏం చేస్తున్నాడు? బతిమిలాడుతున్నాడు. ఎవరిని బతిమిలాడేది? ఆమేన్. రాత రాసిన వాడు దేవుడు. భర్తను బతిమిలాడితే కుదరదు, తండ్రిని బతిమిలాడితే కుదరదు, అన్నను బతిమిలాడితే కుదరదు, తల్లిని బతిమిలాడితే కుదరదు. మరి ఎవరిని బతిమిలాడాలి? నువ్వే కదా ముందు పుట్టించింది. నాకు సంబంధం లేదు, నన్ను ముందు పుట్టి ఇచ్చేటట్టు చేయి. అరే కుదరదంటే కుదరకపోతే కుదరదు, కానీ ఆ హక్కన్న నా మీదకి రాని. ఎట్ట చేయాలంటే లేదంతే. మరి ఇది విరుద్ధం అవుద్దంటే విరుద్ధమైనా కాకపోయినా అతడే తన చేతులతో తను అమ్ముకునేటట్టు చేయమన్నాడు. ఇతను ప్రార్థన చేస్తుంటే చిక్కుడుగాయల అన్నం దగ్గర జ్యేష్ఠత్వం విలువ తెలియకుండా చేశాడు ఆ సేవకు. ప్రాణమే పోతుంది కదా. అప్పుడు అంటారు కదక్క, మనం కూడా ఏమంటాము? ప్రాణం పోయిన తర్వాత ప్రార్థనకు పోతే పోకపోతే అది విలువ తెలియదు వీళ్ళకు. ఎమ్మటే వేరొకళ్ళు కొనుక్కొని వస్తారని మనకి విలువ తెలియదు. అప్పుడప్పుడు ఏమంటారు? బాగా అనుకుంటాం, బాగా హాస్పిటల్లో ఉంటారు. హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనకు అయ్యా నిజంగా చాలాసార్లు వచ్చేటప్పుడు వేరే మన ఒక పెద్దలు ఒక మాట, ఒక సహోదరులు ఒక మాట అంటున్నారు, అయ్యా నాకు బాగలేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మంది నాతో ఏమంటున్నారంటే, చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, నీకు వచ్చింది జబ్బు కాదు, నిన్ను ఎక్కడికి పోయినా ఏమి లేదంటున్నారు, ఏమి బాగలేదంటున్నారు, అంతా బాగుందన్నారు, ఊరు శాతబడి చేశారంట, దాని కిరుగుడు కంట ఈ దేవాలయాల గుడిలోకి రమ్మంటున్నారు. ఎంత బతికి ఆడికి పోతే నేను చచ్చినట్టే కదా, నేను పాను. కానీ మనం చాలా మంది ఏమనుకుంటారు? చివరి మూమెంట్లో ఏమంటారు? బతకాలంటే ఏదైనా చేస్తానంటారు. ఏదైనా అర్థాలు విలువలు పక్కన నొక్కండక్క, పరలోకం పోద్ది. అర్థమైందా? చేతబడులను చేపించుకున్నారని మళ్ళా ఇవన్నీ దిగ తీసుకోవటాలు, దిట్టి తీసుకోవటాలు, ఇరుగులు చేయటాలు ఇవన్నీ చేపించినవు అనుకో, నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే అమ్మేసినట్టే. బతుకుతో మళ్ళీ ప్రార్థన. బతికేది ఎప్పుడు? ఇంకా బతికేది సచ్చే తక్కన మొక్కు. ముందు నీ జీవితం ఇలా పడిపోయింది. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ అదే అంటున్నాడు, బతిమిలాడుతున్నాడు. మార్చు. ఏం మార్చాలంటే రాత మార్చమని. నేను రాశాను రా, ఇంకది కుదరదునంటే మార్చు. ఎట్ట కుదురుద్దునంటే, నీకు కావాలంటే మన్నే అమ్మేశారు చూడు, కావాలంటే మా నాన్నకు మంద దృష్టి కలగజేసి ఆ టైంలో మాంసం తినాలో తెట్టు చెయ్యి, మా అన్నను దూరం పంపించి యాటాడే మాంసం ఆ యొక్క జంతువు నేను దీవెనలు తీసుకునేదాకా మా అన్నకు దొరకకుండా చేయగాకు. ఇప్పుడు నేను పెట్టినటువంటి ఆ మాంసము మా నాన్న తిన్నప్పుడు అది యాట మాంసం లాగా ఉండేటట్టు ఆయన నోరు మార్చు. ఇప్పుడు ఆయన నా స్వరం విన్నప్పుడు ఒకవేళ నన్ను యాకోబుగా గుర్తుపెట్టినా వెంటనే నన్ను గుర్తుపెట్టేటట్టు చేయగాకు, వెంటనే దీవించేటట్టు మా నాన్న మనసు మార్చు.
ఇన్ని ఎందుకు అంటున్నాడంటే ఎక్కడ మిస్టేక్ వచ్చినా దీవెనలు రావు. అర్థమైందక్క? ఎక్కడ మిస్టేక్ వచ్చినా మనకు కూడా నిరుత్సాహాలు వస్తాయి అప్పుడప్పుడు. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు. అప్పుడు మనకు కూడా నిరుత్సాహం వస్తుంటది కదక్క. ఏం ప్రార్థనలే. నిజంగా నాకు తెలిసి బావిలో పడిందక్క చేద. బావిలో పడింది చేద. అప్పుడు ఇప్పుడైతే బావిలు లేవులే, అంత బోర్లే కానీ అప్పుడేం చేస్తాం, దానికి ఏదో ఒకటి కొంకేదో తగిలిచ్చి ఆ చేద అట్ట పట్టుకుంటే కొస పట్టుకుంటది. చిన్నగా లాగుతుంటాం. ఎంత ఓపిక తెలుసా? ఎవరు పిలిచినా కూడా దాని మీద దృష్టి పెడతాం. పిల్లోళ్ళు ఇసుకెత్తున్నారండి రే అన్నమనుకో, పైదాకా వచ్చింది, మళ్ళీ ఒక్కసారి లోపల పడి ఎంతో కష్టపడి నరకానికి సమీపమైనటువంటి నీ భర్తను, నీ బిడ్డను, నీ భార్యను జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటున్నావు పైకి ప్రార్థనల ద్వారా జాగ్రత్తగా. ఈ మధ్యలో పొలం పను, ఆ పను, కొడవలు, ఫంక్షన్లో పేరంటాలు వచ్చి కట్టెక్కమనేది మళ్ళా లోపల పోయి పడ్డాడు. మళ్ళీ చేయాలంటే చాలా ఇష్టమా. ఇన్ని సుఖాలు వదులుకున్నాడు కాబట్టి యాకోబు మీదకి దీవెన వచ్చిందక్క. వరకొచ్చింది అనుకున్నారా? ఏమన్నాడు? మగసిరి కలవాడై దూతతో పోరాడి గెలుచుని. ఎలాగంట? కన్నీరు విడుచుచు అతడు దేవదూతను బతిమిలాడాడు. నిద్రారాలం అనుకోని బతిమిలాడాడు అక్క దేవుణ్ణి. నువ్వు ఎంత తోటి ప్రార్థన చేస్తావు? ఒక అరగంట ప్రార్థన చేస్తావు, వీడు మారలే, వీడు నా మాట వినలే. అరగంట ప్రార్థనకి ఇనే పని అయితే ప్రపంచం మొత్తం క్రైస్తవులు కావాల్సింది ఈరోజు. ఏంది చరిత్ర? ఏం కావాలి నువ్వు ప్రార్థన చేస్తే? తిరగబడాలి. తలరాత ఏమైందేడా? మారిపోయింది. పెద్దవాడికి రావాల్సిన జ్యేష్ఠత్వం ప్రార్థన ద్వారా ఏమైంది? చిన్నవాడికి మారిపోయింది. ఇన్ని మారంగలేంది దరిద్రంలో ఉన్నటువంటి నీ కుటుంబం మారదా? కానీ యాకోబులో ఉన్నంత సహనము కలిగిన, ఓర్పు కలిగిన, ఇష్టమైన ప్రార్థన మనలో లేదమ్మా. అప్పుడప్పుడు అంటారు, ఈ మధ్య కొద్దిగా పర్లేదయ్యా, మార్పు వచ్చింది పిల్లాడులో, భర్తలో, భార్యలో. ఈ మార్పు వచ్చినందుగానే మనకేమవుతుంది తెలుసు? 2 కొమ్ములు వచ్చేస్తాయి. కొమ్ములు వచ్చేం చేస్తాం? ప్రార్థన మర్చిపోతాం. ప్రార్థన మర్చిపోయిన అనుకో, ఈ కొసే తగులుకుంది బకెట్కు, కొసే ఇక్కటిక్కినట్టు అనేది మళ్ళా ఇప్పటిక్కిన పడుతుంది. ఈ మధ్య మళ్ళా ఎక్కువ అతి చేస్తుండో. అతి చేయట్లా, నువ్వే వదిలిపెట్టావు. నీ చేతిలో నుండి వాళ్ళ చేతులు ఏం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? బావిలో పడ్డ బకెట్ లాంటి వాళ్ళు. బావిలో పడ్డ బకెట్ దానంతటా బయటకు వస్తుందా? నువ్వే పైన వాడివి నువ్వే లాగాలి. కనబడుతుంటది ఎన్నిసార్లు తొంగి చూస్తుంటావు, పైనే ఉంది అంటావు. కానీ ప్రయత్నాలు నీ జీవితం చాలాసార్లు జరుగుంటుంది. అప్పుడప్పుడు అంటాం, ఈ మధ్య కాలంలో పరిస్థితులని బాగుపడ్డాయి, చాలా బాగుంది. ఎక్కడ బాగుందంటే మన వాళ్ళకి అప్పుడప్పుడు ఏమో తెలుసా ఆనందం. చిన్నపిల్లలు అప్పుడు అంటే అదే చేస్తుంటానేమో తెలుసా, వచ్చింది అంటారు, కటెక్కన కొట్టేస్తారు. పై దాకా తీసుకుని చోర బాగొట్టేవరా, మళ్ళా తీయాలంటే ఎంత కష్టం. ఈరోజు నీ కుటుంబంలో పాపంలో పడిపోయిన వాడిని కూడా నువ్వు ఇంతే జాగ్రత్తగా చేయాలి. నీ మైండ్ అంతా దేని మీద ఉండాలి? కింద పడిపోయిన దాని మీద ఉండాలి. అట తగులుకొని పోతుంటది, తగులుకుని ఎంత ఏకాగ్రత కలిగితే మాత్రము లోపల పడ్డ దాన్ని బయటికి తీయలేదు. ఈరోజు లోకం అనే పాపములో పడిపోయిన నీ కుటుంబాన్ని బయటికి లాగాలంటే నీ ఏకాగ్రత అంతా వాళ్ళ మీదే ఉండాలి. వాళ్ళ మీద ఉంటుందా? వాళ్ళ మీద ఉంటుంది ఎవరికైనా చెప్పండి. ఏ కాడికి? పొలాల మీద, జంతువుల మీద, బర్రెల మీద, గొర్రెల మీద, దాట మీద, ఈట మీద ఉంటే ఇయ్యాలని ఎప్పుడు బయటికి తీసుకొస్తారు? నాకు అర్థం కాల. యాకోబు కోరుకుంటే, నేను చెప్తానండి, యాకోబు కోరుకుంటే ఆస్తి మొత్తం అరగంటలో రాసిస్తాడు. వద్దో, నాకు జ్యేష్ఠత్వమే కావాలి. ఎందుకు కావాలి జ్యేష్ఠత్వం చెప్పండి? జ్యేష్ఠత్వం వచ్చింది కాబట్టి చరిత్రలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం యాకోబు గురించి. ఏశావు గురించి ఏం మాట్లాడుకో. అందుకని యాకోబు యొక్క 12 మంది కుమారులను 12 గోత్రాల పేర్లు చెప్పి ఇస్రాయేలీలు అని పిలుస్తున్నాం. ఈరోజు నిన్ను కూడా క్రైస్తవులు అని పిలుస్తున్నారంటే నువ్వు బయటకు వచ్చావు. కానీ మిస్టేక్ చేసుకున్నావంటే ఏశావు దగ్గర నుంచి పోయినట్టు కూడా పోతుంది నీ జ్యేష్ఠత్వం. ఏశావుకి ఎలా వచ్చిందంటది?
ఎలా వచ్చింది అక్క జ్యేష్ఠత్వం? ఏ సేవకు ఎలాగొచ్చింది? పుట్టుకతోనే దేవుడిస్తే వచ్చింది. దేవుడిచ్చింది పోద్దా? పోగొట్టుకుంటే నిర్లక్ష్యం చేస్తే పోద్ది. అప్పుడప్పుడు మనం ఏమంటాం తెలుసక్క? అంటే మన గురించి చెప్తున్నాను, నేను ఎవరి గురించి చెప్పను. ముఖ్యమైనది రూ. 2000 కూలి అంటే పానవుతున్నా. రూ. 2000 జ్యేష్ఠత్వం నమ్మేసుకోవాలా? ఇప్పుడు నీ భర్త ఎట్ట మాట్లాడతాడు నాకు అర్థం కాలా? భార్య ఎట్ట మాట్లాడుతుంది నాకు అర్థం కాలా? మీరంటారు, ఎంత ప్రార్థన చేసినా మారలేదు పాస్టర్ గారు మా వాళ్ళు. ప్రార్థన చేయట్లా నువ్వు. ఆ పని బాట అయినప్పుడు కూర్చుంటున్నావు అంతే. కానీ యాకోబు ప్రార్థన చేయలే. పనే యాకోబు పనే జ్యేష్ఠత్వాన్ని తీసుకోవటం. ఇంక వేరే పని లేదు అతనికి. ఏ పని లేదు, ఇదే పని. ఈరోజు నీకు నేను చెప్తున్నాను, మీ అందరూ చెప్తాను చూడండి. మీకు ఏదో ఒకటి పొదువు ఉంది మీ కుటుంబాల్లో. మీకు ప్రతి మనిషికి ఉన్నది, ఇది జరిగితే బాగుండని. అది జరిగితే బాగుంది అనుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పని ఏంది? అదే నీ పని. దానికోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని తిప్పల పడ్డ, ఎంతమంది ఏమన్నా కూడా అస్సలు పడుచుకోవద్దు. ఎందుకంట? ఎందుకు పడుచుకోవద్దు అంటున్నాడు? నీ పని మిగతా వాళ్ళు ఊరు చెయ్యరు, ఊరక మానిపోతారంటే దారిని పోయేవాళ్ళు. అంతేనా కదక్క? దారిని పోయి అనిపోతుంది. నువ్వు పని అది. ఈ పని నువ్వేం చేయాలి? పట్టుదలతో పంతంతో సాధించుకొని బయటికి రావాలి. అలా కుదురుద్దంటే యాకోబు నిరూపించాడు ఈరోజు మనకి. ఎవడున్నోళ్ళు నిజంగా చెప్తాను, మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడున్న మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరికీ ఏదో ఒక కొరత ఉన్నది, నాతో సహా అందరికి ఏదో ఒకటి ఉంది. మనందరం నిజంగా చెప్తున్నాను, దానికోసం రోజుకు ఎంత టైము దేవుని దగ్గర బతిమిలాడుతున్నాం. ఏమన్నాడు? కన్నీరు విడుచుచు బతిమాలెను అన్నాడమ్మ అక్కడ. ఎంత టైం బతిమిలాడుతున్నారు? రోజు అందరం ప్రార్థన చేస్తారు. ఎంత టైం చేస్తారు? 2 గంటలు, 3 గంటలు, గంట, ఎక్కువ గంట, 2 గంటలు. ఎందుకంటే మీకు తపనుంది మార్చాలని. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరేమన్నా అనుకోండి, రోజుకి ఎన్ని గంటల పని చేస్తున్నారు మీరు? చెప్పండి అక్క. ఎన్ని గంటల పని చేస్తామమ్మా రోజుకు? పొద్దుగూకులు పనే కదా అని చేసేది. ఇంకేం పని లేదు, పొద్దుగూకులు చేసేది పనే కదా. పొద్దుగూకులు చేస్తున్నావు, ఏమి సాధించావు? డబ్బులు సాధించావు, అధికారం ఉంది, ఘనత ఉంది, విలువ ఉన్నది, గొప్ప గొప్పలు ఉన్నాయి. కానీ నీ మనసులో ఉన్న కోరిక మాత్రం నెరవేరలేదు. అందరి దృష్టిలో గొప్పగా ఉన్నావు, నీకు మాత్రం అరా ఉంది. అందరి దృష్టిలో తృప్తిగా ఉన్నావు, నీకు మాత్రమే ఉంది. ఇవన్నీ కాదు నాకు ముఖ్యం. ఇప్పుడు 10 లక్షలు వచ్చాయి, ఇటు పక్క ఒక 2 ఎకరాల పొలం కొన్నాము, అటు పక్కకి 50,000, 1 లక్ష, 10 లక్షలు డబ్బులు వచ్చాయి, ఒక 20 గ్రాములు 30 గ్రాములు బంగారం చేపించాను. ఇవన్నీ నాకు తృప్తినే లేదు. ఈ ఒక్క మనిషి మారితే చాలు. మారాలంటే నువ్వు కూడా ఒక ప్రయాస పడాలమ్మా. ఏం పడుతున్నావు ప్రయాసం? చూడండి, జారిపోయిన ప్రతిసారి నీ నిర్లక్ష్యము నా నిర్లక్ష్యమే. వాళ్ళు జారిపోయిన ప్రతిసారి మన నిర్లక్ష్యమే ఉంటుంది. కావాలంటే చూడండి. మనిషి కోపం ఎప్పుడు వస్తుందో చెప్పండి, మీకు తెలిస్తే? ఎప్పుడు వస్తుందమ్మా? ఇప్పుడు కోపం వద్దంటే మీరు చెప్పినట్లు కాదన్నట్టు, కానీ ఎంత ఓర్చుకుంటాడు, ఒక్కసారి అంత కోపం వస్తుంది. దిట్టాల ముంచి అన్ని తిడతాను, నేను తిడతాను, ఇంకేమంటున్నా ఎలాకొని అంటున్నాను అనుకో, ఒక్కసారి రివర్స్ అయినవా మొత్తం ఫైర్ చూపెడతావు దాని మీద. 3 రోజుల నుంచి ఎందుకు ఏమన్నట్లేదు తెలుసా? తాట తీసి 3 రోజుల్లో చూడండి, శ్రీశైలం డ్యాముకు ఆనకట్ట కడితే నీళ్లు ఆపి ఆపి గేట్ ఎత్తితే ఎలాగొస్తాయో అలాగొత్తది నీలో నుంచి ఫైర్. మొత్తము బాయ. ఉపయోగం ఏముంది? ఇంకా కొద్ది రోజులు ఆనకట్ట కడితే నీళ్ళన్నీ ఆగిపోతాయిగా. ఇటు పక్క ఏమవుద్ది? ఎండిపోతాయి. అప్పుడు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. కానీ అంత సహనం లేదు. ఎవరిలో ఆ సహనం కనపడుతుంది? యాకోబులో కనపడుతుంది. యాకోబు నిజంగా మోసగాడు, ఏదో కపటోపాయం, ఏదో పక్కన ఒకని కానీ అనుకున్నది సాధించాడు. ఏమన్నా తప్పు అనుకున్నాడా? జ్యేష్ఠత్వమే. దేవుని దీవెన కావాలనుకున్నాడు, వాగ్దానం కావాలనుకున్నాడు, సాధించాడు. ఈరోజు మనం అనుకున్నది సాధించగలుగుతున్నామా దేవునిలో? ఏమంటారు చాలా మంది? అంటారు వాడి కర్మను కూడా ఏం చేయగలవు? నువ్వు మార్చగలవు. నువ్వు మార్చగలవు. ఎందుకంటే పెద్దవాడికి జ్యేష్ఠత్వం రావాలంటే పుట్టుకనే మార్చగలిగండి యాకోబు. మామూలు విషయం.
అసలు నిజంగా దాని చరిత్ర నేను చదువుతుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. పుట్టుకే మారిపోవడం అంటే మామూలు విషయం అసలు. ఎప్పుడైనా అక్కడ ఏ ఇంట్లో నేను చూసారక్క పెద్దోడికి పై చిన్నోడికి పై ఎత్తునేయటము? ఎక్కడుండదు. మరి ఒక ఇంట్లో ఇచ్చారంటే ఏంది? ఎందుకమ్మా చిన్నోడికి పై ఎత్తునిచ్చారంటే, వాడు తెలివి కలిగినోడంటారు. ఎవరు? చిన్నోడు తెలివి కలిగినోడు. వాడు ముందు మామూలోడు కాదు. అసలు నాకు గూడా తెలియదు. నాకు ఈ పక్క బాగుండాలన్నట్టుగా నాకు తెలియకుండా నా చేత రాపిచ్చుకొని పోయినాడు. వాడి తెలివి అట్టాడిది. అందరేమంటారు మోసగాడు, గీసగాడు అంటాడు గానీ, ఈడేమంటాడు తెలుసా? నాకు పై ఎత్తునొచ్చింది కాబట్టి నేను అంటెల్లో పెద్దోడినింకా. ఆ పెద్ద అనే దాని కోసం తీసుకున్నాడంతే. నిన్నేమైనా అనుకోని, ఎలాగని అనుకోని, వ్యభిచారం చేసేవాడు మారితే ఎంతమంది ఏమనుకోని, అమ్మ ఏం పొద్దుగూకులు ఉపవాసాలుంది, తినకుండా ఏం చేయకుండా పీనగలాగా పొంది ఎంత అనుకోని. కానీ ఆయన మారాడు చూడు, అది నీకు కావాల్సింది. ఈళ్ళేదైనా అనుకుంటారు, ప్రార్థనలు అది ఇదని. అనుకున్నంత మాత్రాన ఏం కావుగా. యాకోబుని మనం కూడా ఎన్నిసార్లు అనుకోవాలి, మోసగాడు, కపటోపాయం కలిగినోడు, బురిడీలు చేసేవాడు అనుకోవాలా? ఎన్ని అనుకున్నా గూడక అతడు కోరుకుంది సాధించుకున్నాడా లేదా? ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన వల్ల నీ చుట్టుపక్కల వాళ్ళు అంటారు. ఎన్ని అనుకుంటే నీకెందుకు? ఒకరోజు నువ్వు కోరుకున్నది సాధించాలి. అది నీ కుటుంబాన్ని, నీ యొక్క మనస్సులో ఎవరినైతే మార్చాలనుకున్న వాళ్ళని, నువ్వు కోరుకున్న వాళ్ళని మార్చాలంటే అంటెల్లో ముందు మనము కరెక్ట్‌గా దాని మీదే దృష్టి పెట్టాలి. ఇంక దేని మీద దృష్టి పెట్టకూడదు. దేని గురించి ఆలోచన ఉండకూడదు. అదే ఆలోచన ఉండాలి. ఆలోచన ఉంటది కాబట్టే మనము అనుకున్నది సాధించగలం. అప్పుడప్పుడు పిల్లలు కూడా చదువుకునే వాళ్ళకి చెప్తారు, వేరే ధ్యాస ఏమి ఉండకూడదు. నీ గురంతా జాబు కొట్టాలి. జాబు కొట్టాలి ఇంకంతే. ఏదైనా చేయి జాబు కొట్టాలి. ఎంతైనా చేయి జాబు కొట్టాలి. ఈ జాబు కొట్టడం వచ్చేదాకా నువ్వు ఏ ఆలోచన పెట్టుకోవద్దంటే, చాలా మంది అంటారు, రేయ్ నువ్వు ఎంజాయ్ చేయకపోతే ఈ వయసులో చెబితే ఎప్పుడు చేస్తావురా? ఇప్పుడు తాకపోతే ఎప్పుడు తాగుతారా? ఇప్పుడు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతావు? ఎంతమంది అనుకున్నా కూడా చదువు వాడి ఆలోచన తింటము చదువుకోవడం వీళ్ళు ఎంతమంది అన్నా ఏ పడుచుకోడు. చివరికి జాబ్ కొట్టిన తర్వాత అంటాడు, ఇవన్నీ మానుకున్నాను కనుక ఈరోజు మీ అందరికంటే ముందుగా జాబులో నిలబడ్డాను. మనములు కూడా అంటుంటారు అప్పుడు. ఏం ప్రార్థనకు వస్తాను, ప్రార్థనలో మనమే నేను అంటాను, ఏం ప్రార్థన? మరి రోజు ప్రార్థన. నేను అనొచ్చు, నా ఇంట్లో సమస్య లేదు. నీకు సమస్య ఉంది కాబట్టి నువ్వు రోజు ప్రార్థన చేయి. నాకు లేదు కాబట్టి నాకు అర్థం కాదు నీలో. నీకు తెలుసు కానీ నీళ్ళు ఇంట్లో ఒక పూట తినాలని ప్లేట్లో అన్నం వేసుకుంటే, అన్నం తినే టైంలో ఇంట్లో ఇష్యూ జరిగితే అన్నం కుక్కకేసిన టైం నీకు తెలుసు, నాకేం తెలుసు దాని విలువ? ఇంటికి వచ్చినటువంటి పిల్లలకి అన్నం పెడుతుంటే ఇంట్లో జరిగిన గొడవ వల్ల ఆ పిల్లల అన్నం పేటి మీద లేచిపోయినప్పుడు 3 రోజులు ఏడ్చింది నీకు తెలుసు, నాకేం తెలుసు? అందుకు నువ్వు ఏమని చేశావు? ఓపికతో సహనంతో సాధించుకోవటానికి ఉన్నావు. ఈ బయట ఉన్న మాకు తెలియదక్క మీ బాధ. మేము అనొచ్చు, ఏం ప్రార్థన మా రోజు ప్రార్థన చేస్తున్నావు, పని లేకుండా ఏమి లేకుండా, ఏం ఉపవాసాలమ్మా, ఉపవాసం ఉండి చచ్చిపోతున్నావు నేను అనొచ్చు. కానీ ఎన్ని ఉన్నా కూడా ఇంటిలో పత్తు పండుకున్న రోజులు నీకు మాత్రమే తెలుసు. ఎంతమంది ఎన్ని అంటున్నా పైకి బాగుండి లోపల శవములాగా బతుకుతున్నా నీకు తెలుసు ఆ బాధ. ఎలాకేం తెలుసు? మాకేం తెలుసు? పాస్టర్ల మీద మాకేం తెలుసు? నేను బయట తిరుగుతున్నా మాకేం తెలుసు? నీతోటి కలిసి పాట పాడిన ఆమెకేం తెలుసు నీ బాధ? నేను ప్రార్థన పోతున్నాను కానీ ఇంత ఘోరం కాదు. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. అంతే కదా? చూడండి, ఒక్క చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్ళు ఒకేలాగా లేవు. ఒక సంఘములో ఉన్న మనందరికీ ఒకే సమస్యలు ఉండవు. నీ సమస్య వేరు, నీ సమస్య వేరు, నీ సమస్య వేరు, నీ సమస్య వేరు. ఇప్పుడు నాకు బాగానే ఉంది కాబట్టి, నా కుటుంబం నటించినట్టు నాకు బాగానే ఉన్నారు కాబట్టి, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా భర్త, నాకు అందరూ బాగున్నారు కాబట్టి నేనేమంటాను, అరగంట ప్రార్థన చేస్తే సాల్లే, పని చేసుకోవచ్చునని నేను అంటాను. కానీ నీ బాధ నాకేం తెలుసు? అదే బాధలో నేనుంటే ఫస్ట్ గంటలో నువ్వు వేసుకొని చస్తా. నువ్వు కాబట్టి బతికావు. ఇంకా వాళ్ళకేం తెలుసమ్మా? భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధ, పక్కన వాళ్ళకేం తెలుస్తుందక్క? నిజంగా నేను అదే అంటున్నాను. బైబిల్ చదువుతున్న ప్రతిసారి అనిపిస్తుంది, ఎవరిని ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ బాధ అది. తల్లిదండ్రుల దగ్గర పోయినప్పుడు కన్న కూతురు కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్ళంతా బయట పెట్టుకొని కడుపులో ఉన్న బాధ అంతా తల్లితో చెప్తుంటే తల్లి ఆపిందంటే ఆపొద్దంటారు. చెప్పుకాని బాధ ఆ బాధ అట్టాడిది. ఏదో కలకల్లాడుతూ రోజు మేమిద్దరం సూటు బూటు వేసుకొని కారులో వచ్చి ఇంటికాడ ఒక అన్నం తిని చికెన్ బిర్యానీలు తింటున్నంత మాత్రాన బాగున్నామని కాదు.
నా కడుపులో బాధ నాకు మాత్రమే తెలుసు, మీకేం తెలుసు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు చెప్తున్నాను, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు చెప్తున్నాను, మీ బాధలు మీకే తెలుసు, మీ పక్కనోళ్ళకు తెలియదు. నీ బాధకు నువ్వే సొల్యూషన్ చూసుకోవాలి, ఎవరు చూడరు ఇక్కడ. 10 లక్షలు అప్పున్నోడు, అప్పు లేనోడు పోయి ఏమంటాడు అప్పున్నోడు దగ్గరికి, నేను చూడరా ఎంత బాగా దీన్ని నిద్రపోతాను, నీకెందుకు నిద్ర పట్టదంటే, వాడిలాగా 10 లక్షలు అప్పు ఉంటే నువ్వు ఎప్పుడో చచ్చోడు. ఏ అప్పు లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నావు. వాళ్ళ బాధలు నీకు నీ ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది బాధ ఏంటిదో. ఎందుకు వాళ్ళు అంత తపన చెందుతున్నారు, అంత ఆరాట పడుతున్నారు, రాత్రి మొగలు అంత ప్రార్థనలో ఉంటున్నారు, వాళ్ళకి తెలుసు ఆ బాధ. నీకేం తెలుసు? నాకు అర్థం కాల. నీకు అంతా బాగుంది, నీకు అర్థం కాల. అంతా బాగుంది అనుకున్న ఏశావు జీవితం ఏమైంది? అమెన్. భ్రష్టుడైపోయాడు. కానీ కావాలనుకున్న దానికోసం పోరాడి వాడి జీవితం ఏమైంది? అనుకున్న సాధించి చరిత్రలో నిలబడ్డాడు. ఈరోజు నీకు నాకు ఒకటి కావాలనుకుంటున్నా. యాకోబులాగా ఏం చేయాలి? పోరాడాలి. ఇది పోరాటం. ఈ పోరాటంలో విజయమే నీ చేతిలో ఉండాలి, కానీ అపజయం అనేది కళ్ళ కూడా ఊహించకూడదు. ఏడు ఇయ్యల్లే అనుకుంటే యాకోబు ఎప్పుడైనా ప్రయత్నాలు చేసేవాడా? మనకు కూడా ఉండకూడదు. వీళ్ళు మారర్లే అనుకుంటే అసలు ప్రయత్నాలు కూడా చేయరు. మీరు మారర్లే అనే మనసు రాకూడదు. తలుసుకుంటే ఏమంటారు అప్పుడప్పుడు కొంతమంది చరిత్రలో అంటారు, అది కథలు చెప్తారు, ఏమంటారు తెలుసా? ప్రాణం పోతుంటేనంట బతిమిలాడి మరీ ప్రాణాలు తెచ్చుకుందంట. చరిత్ర అది. అంటారు. నువ్వు ఇక్కడ చెప్తాను చూడండి, తలుసుకుంటే చరిత్రను తిరగరాసి పాపానికి బానిసైన నీ కుటుంబాలను మరలా నీ దగ్గర చేర్చుకోగలవు. అది నీ వల్ల అవుతుంది. అందుకే యాకోబు ఈ విషయం వల్ల చెదిరిపోయారు. మరలా దేవుడిచ్చిన దీవెన వల్ల కుటుంబం అంతా ఏమైంది? అన్న, తమ్ముడు, భార్య, వదిన, బిడ్డలు అందరూ కలిసిపోయారు. ఈ కలిసిన తర్వాత అన్నాడు, తమ్ముడు నువ్వు సాధించావురా అన్నాడు. ఈరోజు నువ్వు సాధించావని ఎప్పుడు అంటారంటే, నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలి. చాలా మంది అంటారు, చచ్చిపోయిన లాజరు లేయడు కదా అని ఊరు అన్నారు. మార్త అన్నది, యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమత్వం వస్తుంది. నువ్వు నమ్మాలంతే. ఈరోజు మనం నమ్మాలి. నమ్మటం అంటే ఏంది? దానికోసం ప్రయాసపడాలి. అప్పుడప్పుడు పంతంతో ఛాలెంజ్ చేస్తుంటారు మీ పిల్లలు మీ ఇంటి కాడ నుంచి ఉండేటప్పుడు, నేను చూడు సంపాదించేదాకా నీ ఇంట్లో అడుగు పెట్టనంటాడు. వాడిని చూసినప్పుడు నీకు ఏడిపోతుంది. ఎందుకురా నీకు కర్మ అంటావు. అప్పుడప్పుడు కర్మ కాదు, ఎంత పోయాడు బయటికి? పంతంతో పోయాడు. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, 24 గంటల పని పని పని. ఎందుకురా నీకు కర్మ? మేము సంపాదించింది వచ్చి తినొచ్చు కదంటే, నేను అన్నది సాధించేదాకా మళ్ళా ఇంట్లో అడుగు పెట్టనన్నాడు. ఒక్క 6 నెలలు 2-3 సంవత్సరాలు తిరగగానే గొప్పవాడయ్యాడు. ఇప్పుడు వస్తే నువ్వే సిగ్గుతో తలంచుకుంటావు అని చూసి. ఒకప్పుడు పనికి రానోడని పొమ్మన్నావు, ఈరోజు పంతంతో బతికాడు కాబట్టి తలంచుకునేటట్టు మాట. అదేవిధంగా నిన్ను అందరూ కూడా ఏమన్నారు తెలుసా? నువ్వు పనికి రానోడి, పనికి మాలిన దానివి కాబట్టి నీ కుటుంబం ఎలా అయిపోయిందని నిన్ను నానా మాట అనుండొచ్చు. కుప్పలు అంటారు. నీ బాధ నీకే తెలుసు. నువ్వు సాధించగలవు. యాకోబు సాధించినట్టు నువ్వు సాధించగలవు. యాకోబు గెలిచినట్టు నువ్వు గెలవగలవు. గెలిచిన తర్వాత శత్రువు ఏమయ్యాడు? మిత్రుడైపోయాడు. నువ్వు గెలిచిన తర్వాత అంటారు, అబ్బా ఒక్కడివైనా సరైనోడు నువ్వు అంటారు. ఆ గెలిచేదాకా నువ్వు ఆగకూడదు ఈ ప్రయాణం. అదే ఈరోజు మీ అందరికీ తెలియజేసిన మాట ఏంటంటే, మగసిరి గలవాడి పోరాడాడంటే నీది కాని దాన్ని మళ్ళా నువ్వు తెచ్చుకున్నావు. మామూలు సిమ్మక్కది అది నీది అసలు కాదు, ఊహల్లో కూడా లేదు, మళ్ళీ నువ్వు తెచ్చుకున్నావు. ఈరోజు మీ అందరి ఊహల్లో కూడా లేని కొన్ని జీవితాలు మీ కుటుంబాలలో ఉన్నాయి. మీరేం బాధపడద్దు. యాకోబులాగా దానికోసమే బతకండి. మీరు ఇంకా దానికోసమే బతకండి. దాన్ని మీరు సాధిస్తారు. సాధించిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తారు. అలాంటి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.